The first one question to all the participants: is memory important as a public speaker to you or not? Is memory is important to you as a public speaker, important or not? Yes, sir, it is so important. It is too important and so important. సో ఎందుకు ఇంపార్టెంట్? మెమరీకి మనం ఉపన్యసించడానికి ఎలాంటి సంబంధం ఉంటుంది? మెమరీని మనం ఏ రకంగా డిఫైన్ చేయగలము? మెమరీ అంటే ఏమిటి? మెమరీని మనం ఎలా డిఫైన్ చేయగలము? సో అంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, అంటే పుట్టిన క్షణం నుండి ఆఖరి శ్వాస వదిలే వరకు ఏదో నేర్చుకుంటూనే ఉంటాము. ఆ నేర్చుకునేది ఎలా నేర్చుకుంటాం? ఏ విధంగా నేర్చుకుంటాం? నేర్చుకోవడానికి కావాలంటే ఆర్గాన్స్ మన లోపల ఏమున్నాయి అంటే ఎవరో ఒకరు చెప్పడం ద్వారా, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వీ హ్యావ్ 5 సెన్స్ ఆర్గాన్స్. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారానే మనం నేర్చుకుంటున్నాము. ఈ నేర్చుకుంటున్న విషయాన్ని మనం జ్ఞప్తికి ఉంచుకోవడము, మన లోపల ఎంతైతే ఉన్నది అనే విషయాన్ని చెప్పడాన్ని రిటెన్షన్ ధారణ అంటాం. ఈ రిటెన్షన్ ధారణని అనుకున్న సమయంలో బయటికి తీసుకురావడానికి ఉపయోగించేదే మెమరీ. కొంచెం ఇది మనకి ఇది సైంటిఫిక్ సబ్జెక్ట్ అండి. ఇట్స్ రిలేటెడ్ టు ది సైకాలజీ. కాబట్టి బీ పేషెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, కాబట్టి మనకు ఉన్నటువంటి 5 సెన్స్ ఆర్గాన్స్, మనకి ఏ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏవని మనం కన్క్లూడ్ చేస్తామండి? వేటిని మనం 5 సెన్స్ ఆర్గాన్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకు క్లమ్జీగా మారిపోతుంది మన మీటింగ్ అనేది. డిజైన్. సో మనకు 5 సెన్స్ ఆర్గాన్స్ లో అతి ముఖ్యమైన అంశము ఐ. సర్వేంద్రియానం నయనం ప్రధానం మనం అంటూనే ఉన్నాం. కాబట్టి కంటి ద్వారా ఏదైతే మనం చూస్తున్నామో 85% మన మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత రెండో ఆప్షన్ ఏంటంటే ఇయర్స్, చెవులు. చెవుల ద్వారా వినడం ద్వారా 10% రిజిస్టర్ అవుతుంది. అంటే 95% మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అది కేవలం చూడడం వినడం ద్వారానే నేర్చుకుంటున్నాం. మిగతాది మన యొక్క నోజ్, స్మెల్, రుచి కొరకు టంగ్ అండ్ స్కిన్ టచ్, దీని ద్వారా జస్ట్ 5%. సో వీటన్నిటిని కలుపుకొని మనం మెమరీ అంటున్నాం. వీటిని నేర్చుకుందాం మెమరీ అంటున్నాం. ఆ మెమరీ ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందంటే మన బ్రెయిన్ లో నిక్షిప్తమై ఉంటుందా, మనసులో ఉంటుందా, ఈ బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉండబోతుంది? సో మనం దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజు మెమరీలో. ముఖ్యంగా డెఫినేషన్, అసలు మెమరీ అంటే ఏమిటి? సో మెమరీ అంటేనే చెప్పాలన్నప్పుడు మనం ఏదో ఒకటి మన మైండ్ లో రిజిస్టర్ అయినటువంటి అంశాన్నే మనం మెమరీ అంటున్నామని చెప్తున్నాం. మరి మన మైండ్ లో ఏ రకంగా రిజిస్టర్ అవుతుందంటే మనం చెప్పాము 5 సెన్స్ ఆర్గాన్స్ ద్వారా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మెమరీని ఎలా డిఫైన్ చేశారంటే మెమరీ కాన్సిస్ట్ ఇన్ రిమెంబరింగ్ వాట్ హ్యాస్ ప్రీవియస్ బీన్ లర్న్డ్. అంటే గతంలో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న అంశం మన మైండ్ లో ఏదైతే నిలిచి ఉంటుందో దాన్ని మనం మెమరీ అంటున్నాం. ఆర్వీఆర్ గారు ప్లీజ్ షేర్ మై పీపీటీ. ఆర్వీఆర్ గారు. yes thank you sir. Yes, next slide sir, next slide. Definition, yeah, third one. Next sir, next. So yes, here మనకు మెమరీస్ ఎలా ఉన్నాయంటే 5 సెన్సార్ ఆర్గాన్స్ ద్వారా ఏర్పడుతుందని చెప్పాము. అందులో డామినేట్ చేసేది ఏంటంటే విజువల్ మూమెంట్స్ అండ్ ఆడిటరీ మెమరీస్, విజువల్ మెమరీస్ అని చెప్పాము. సో విజువల్ మెమరీస్ అంటే ఎంతమంది చెప్పాము? మన కంటి ద్వారా 80%, అలాగే ఆడిటరీ అంటే వినడం ద్వారా 10% కంప్లీట్ గా
95%, 85 ప్లస్ 95% మన కేవలము మన కళ్ళు చెవుల ద్వారా రిజిస్టర్ అవుతుందని చెప్పాము. కాబట్టి మనం నేర్చుకున్నది మన మనసులో ఎంత శాతం నిలిచి ఉంటుంది అని చెప్పేదాన్ని మనం ధారణ అని చెప్పాము. దాన్నే రిటెన్షన్ అంటున్నాము. ఈ తర్వాత మనం డెఫినేషన్స్కి వెళ్తున్నామండి. అంటే ఆల్రెడీ మనం ఏదో ఒక రిజిస్టర్ అయిపోయింది మన మైండ్లో. ఆ రిజిస్టర్ అయిపోయిన దాన్ని మనం ఎలా బయటికి తీస్తాము, తీయాలంటే మనం మెమరీ అనే దాన్ని డిఫైన్ ఎలా చేసామంటే, మెమరీ కాన్సిస్ట్ ఇన్ రిమెంబరింగ్ వాట్ హ్యాస్ బీన్ బీన్ లెర్న్ అని చెప్పాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సార్. సో అలాగే ఇంకో చెప్పామంటే, మెమరీ ఇస్ ద రీప్రొడక్షన్ ఆఫ్ పాస్ట్ పర్సనల్ పర్సెప్షన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అండ్ ఫార్మ్ అని చెప్పాం. అంటే మెమరీలో ఏదైతే మన మనసులో తీసుకొచ్చే సామర్థ్యం, అంటే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని యాస్టిస్ గా బయట తీసుకొచ్చే సామర్థ్యాన్ని మెమరీగా మనం గుర్తించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే అభ్యసించిన దాన్ని తిరిగి చేయగల సామర్థ్యమే స్మృతి అని చెప్పి వుడ్వర్త్ అనే గొప్ప సైకాలజిస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని చెప్తాం తెలుగులో క్లియర్ గా. అంటే మనం ఎక్కడో దగ్గర నేర్చుకున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే మెమరీ అంటున్నాం. ఎస్, మరి దీనికి ఏంటి సంబంధం? మనమంతా పబ్లిక్ స్పీకర్స్ ని. ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి? దీంతో అతి ముఖ్యమైన అంశం మనకి ఏ రకమైన బెనిఫిట్ కలుగుతుంది ఈ సబ్జెక్ట్ ద్వారా అంటే, మెమరీ పైన మనం కంప్లీట్ అవగాహన ఏర్పరచుకుంటున్నాము. ఒక స్పీకర్ గా మనం వెళ్తున్నప్పుడు సబ్జెక్ట్ ని ఎలా మెమరైజ్ చేసుకోవాలి, మనం నేర్చుకున్న అంశాన్ని ఎలా రిజిస్టర్ అవుతుంది, ఆ రిజిస్టర్ అయిన దాన్ని మనం ఎప్పుడు రీకాల్ చేసుకోగలుగుతాము అనే విషయాలు ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఏదైనా ఒక నిమిషం మన మైండ్ లో రిజిస్టర్ కావాలంటే మనకు 3 స్టేజెస్ ఉన్నాయండి. ఒకటి అంటే ఎలాగా, ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్, లేదంటే ఒక ఇన్స్పిరేషన్, ఉద్దీపన మెదడు పైన ముద్రించబడడం. ఫస్ట్ స్టేజ్ చెప్పాము. ఎప్పుడైతే మన మెదడు పైన ముద్రించబడుతుందో నాడీ వ్యవస్థలో మార్పులు వస్తాయని చెప్పాము. ఈ మార్పులే మన ప్రవర్తనను మార్పు చేస్తుంది. అందుకని మన ఎడ్యుకేషన్ అంటే చెప్పాము. వాట్ ఈస్ ఎడ్యుకేషన్ చెప్పాము? బిహేవియరల్ చేంజ్. మన ప్రవర్తనలో మార్పునే ఎడ్యుకేషన్ అంటాం. అందుకని మనం అప్పుడప్పుడు కొన్ని సామెతలు మనం వాడుతుంటాం. ఏమని? చదువుకున్న వాళ్ళు కనుక సరిగ్గా ప్రవర్తించకపోతే, నువ్వు చదువు ఎక్కడ నేర్చుకోవాలని ఒక ఉపాధ్యాయులు తిడతారు, అలాగే ఇంకొక ఒక వృత్తిదారుతో కంపారిజన్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మన దగ్గర జరుగుతాయి. మనకన్నా ఇంకా చదువుకున్నప్పుడు మన లోపల జరగాల్సిన ఏం చేంజ్ జరగాలంటే మన ప్రవర్తనలో మార్పు జరగాలి. ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పు జరుగుతుందో దాన్నే చదువు, మన జ్ఞానం అంటాం. సో ఇవి జరగాలంటే కారణం ఏంటిది? ఆ స్మృతి 3 దశల్లో మన అనుభవంలోకి రావాలి. అది మన మెదడులో ముద్రించబడాలి. అది మన నర్వ్ సిస్టమ్ పైన పనిచేయాలి. పని చేసినప్పుడు మన ప్రవర్తనలో మార్పు తీసుకురాగలగాలి. అదే మెమరీ చెప్తా ఉన్నాం. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో హౌ డస్ మెమరీ వర్క్ అని చెప్పాం. అసలు మెమరీ ఎలా పనిచేస్తుంది చూడండి. హౌ డస్ మెమరీ వర్క్? మీరు చాలాసార్లు మనం గుర్తుంచుకుంటాం ఈ మెమరీ మనకి ఎలా పనిచేస్తుంది, ఏమేమి తీసుకొస్తుంది అంటే, ఫస్ట్ మన రిజిస్టర్ ప్రాసెస్ కావాలి. మనం ఎలా రిజిస్టర్ చేసుకుంటాం మన మైండ్ లో? ఏం రిజిస్టర్ అవుతుంది? ఫస్ట్ మనకు కావాల్సింది ఏం చెప్పాము? ఇన్ఫర్మేషన్. మనం ఎలా తీసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ ని? మన మైండ్ లో ఉన్నటువంటి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్. ఏంటి ఆ సిస్టము? 5 సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్ఫర్మేషన్ ని క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఆ సెన్సరీ రిజిస్టర్ అవుతుంది మనకు. అలా ఎలా రిజిస్టర్ అవుతుంటే మన 5 ఆర్గాన్స్ ద్వారా రిజిస్టర్ అవుతుంది. సో ఆ రిజిస్టర్ అయినటువంటి అంశం దాని యొక్క ప్రాధాన్యతను బట్టి, ఇంపార్టెన్స్ బట్టి, అది ముఖ్యమవుకుంటే దాన్ని మనము స్టోర్ చేసే ప్లేసెస్ లో చేంజ్ చేస్తుంటాం. చూడండి ఎంత ఫంక్షన్ జరుగుతుందో మన బ్రెయిన్ లో. ఆ స్టోరేజ్ విషయంలో మనం చేంజ్ చేస్తాం. ఎక్కడ చేంజ్ చేస్తాం? అది ఇంపార్టెంట్ కాకపోతే షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. షార్ట్ టర్మ్ మెమరీ అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ వరకు దాన్ని రిజిస్టర్ చేస్తూ ఆ తర్వాత దాన్ని మనం వదిలేస్తాం చెప్పాం. ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా టికెట్, రైల్వే ప్లాట్ఫారం లో, రైల్వే స్టేషన్ లో మనం వెళ్ళినప్పుడు ప్లాట్ఫారం టికెట్, ఆ తర్వాత మీరు ఏ బెర్త్ బుక్ చేసుకున్నారో ఆ బెర్త్ యొక్క టికెట్ నెంబర్, ఇలాంటివి కొంతవరకు మనకు గుర్తు, అంటే షార్ట్ టర్మ్ మెమరీ. ఆ తర్వాత మనం వాడిని వదిలేస్తాం.
మనం ఒకసారి ఎవరైనా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ ఉన్నాయంటే ఆ ఫోన్ నెంబర్ జస్ట్ ఒకసారి గుర్తుంచుకున్నాం, ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ మర్చిపోయాం, ఫోన్ చేయనంత వరకు దాన్ని భద్రంగా అలా గుర్తుంచుకోని చెప్పాం. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ మెమరీ. అంటే ఒక విషయం నేర్చుకున్న దాన్ని యొక్క ప్రాధాన్యతను బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. షార్ట్ టర్మ్ మెమరీ నుంచి మిడ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుంది, అంటే మధ్య రకమైనది. అంటే దాన్ని ఎన్ని రోజులు గుర్తుంచుకుంటాము, ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అని చెప్తాం. 2-3 వీక్స్ దాన్ని మనం గుర్తుంచుకో, ఆ తర్వాత మనం మళ్ళీ దాన్ని మర్చిపోవడం ఖాయం. ఇప్పుడు చెప్పండి, ఈ మధ్య కాలంలోనే ఒక ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ చనిపోవడం జరిగింది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు అన్నప్పుడు మీ అందరికి గుర్తుంటే మరి ఒకసారి చార్ట్ చేయండి. Milkha Singh. ఎస్ ఎస్. అంటే మనం ఎందుకు ఇప్పుడు మనకు స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తుంచుకోవాలి ఆ యొక్క మిల్కా సింగ్ ఎవరు, ఆయన ఏం సాధించాడు అని మనం గుర్తుంచుకున్నప్పుడు దాన్ని కొంతవరకు గుర్తుంచుకుంటాం, ఆ తర్వాత మనం మర్చిపోతాం. అంటే ఇంపార్టెన్స్ బట్టి ఇది మిడ్ టర్మ్ మెమరీలో ఉంటుంది, ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది చెప్పాము. ఆ తర్వాత ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ బట్టి మనం లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతాం. ఏదైతే లాంగ్ టర్మ్ మెమరీకి తీసుకుంటామో అది ఇన్ఫినిటీ అని చెప్తున్నాం, అంటే అనంతమైనది, శాశ్వతమైనది. అది మనకు శాశ్వతమైన మెమరీలో ఉంటుందని చెప్పాం. సో ఈ శాశ్వతమైన మెమరీలో ఉన్న దాన్ని ఏం చేయొచ్చు, మనం రీకాల్ చేయొచ్చు, అంటే తిరిగి మళ్ళీ మనం పొందగలము. కానీ షార్ట్ టర్మ్ మెమరీ, మిడ్ టర్మ్ మెమరీ ఉన్నది రెండు కూడా ఏదో ఒక సందర్భం, అంటే దాని యొక్క సమయం మించిన తర్వాత క్షీణింపబడుతుంది, డిస్ట్రాయ్ అవుతుందని చెప్పాం. కాబట్టి మన యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకున్న అంశానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆ ఇంపార్టెంట్ బేస్ చేసుకొని దాన్ని షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ గా స్టోర్ అవుతుంది. అలా పర్ఫెక్ట్ గా స్టోర్ అయినప్పుడు మనము సమయానుకూలంగా దాన్ని బయటికి తీసుకురాగలం. ఇజనెట్? సో ఒక్కొక్కసారి మనం ఎప్పుడో నేర్చుకున్న అంశాలను కూడా మనము అనుకోకుండా మనం బయటికి వస్తూ ఉంటాయి. అది ఏ మెమరీ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పటి వరకు మీరు క్లియర్ గా ఉన్నారుగా? క్లియర్ గా ఉంటే సి అని టైప్ చేయండి. యాక్టివ్ ఆర్ నాట్? మీరు యాక్టివ్ ఉన్న వాళ్ళే తెలుసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది చాట్ బాక్స్ టైప్ చేస్తుండండి. డోంట్ ఓపెన్ యువర్ మైక్స్. ఓకే రైట్, ఓకే గుడ్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇప్పుడు మనము కాంపోనెంట్స్ ఆఫ్ మెమరీకి వెళ్తున్నాం. కాంపోనెంట్స్ ఆఫ్ మెమరీ అంటే మెమరీలో ఏ ఏ అంశాలు ఉంటాయి, ఏ అంశాలు మనం మెమరీలో కన్సిడర్ చేస్తా ఉన్నాం. దీనిలో మనం ఇచ్చిన ఫార్ములా L+4R ఫార్ములా చెప్పాము. L+4R ఫార్ములా. ఈ L+4R ఫార్ములా ఏం చెప్తుంది చూడండి. ఫస్ట్ లెర్నింగ్, అంటే ఒక మెమరీ మన మైండ్ లో రిజిస్టర్ కావాలంటే మనం ఎంతమంది చెప్పాము, ఏదైతే మనం నేర్చుకున్నామో నేర్చుకున్న అంశాలను బయటికి తీసేటువంటి పద్ధతినే మెమరీ అంటున్నాం. కాబట్టి మెమరీ జరగాలంటే లెర్నింగ్ జరగాలి. లెర్నింగ్ అంటే మనం నేర్చుకున్న అంశం ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని చెప్పాలనుకుంటే ఫస్ట్ ధారణ, రిటెన్షన్. రిటెన్షన్ అంటే మనం నేర్చుకున్న అంశాన్ని మన మైండ్ లో రిజిస్టర్ చేసుకొని గుర్తుంచుకునే దాన్ని రిటెన్షన్ అంటున్నాం, ధారణ. ఆ తర్వాత రీకాల్, పూర్ణస్మరణ. ఎప్పుడు పునఃస్మరణ చేస్తుండాలి? నేర్చుకున్న అంశాన్ని మర్చిపోకుండా ఉండడం కొరకు దాన్ని తిరిగేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నేర్చుకున్నది ఎంత సమయంలో ఎంతెంత మర్చిపోతామో అది కూడా సైంటిఫిక్ గా ప్రూఫ్ అయిన అంశమే. కాబట్టి దాన్ని మర్చిపోకుండా ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే రీకాల్, రీకాల్, రీకాల్. ఆ తర్వాత రికగ్నైషన్ కూడా మెమరీలో ఒక పార్ట్ అండి. అంటే దీని కూడా మనం చేయాల్సిన పని ఏముండదు. ఎందుకంటే మన కళ్ళు ఉన్నాయి చూడండి, మన కళ్ళు అప్పుడప్పుడు మొత్తం మన సరౌండింగ్ లో మొత్తం చూస్తూ ఉంటాయి. చూసినప్పుడు ఏదో ఒక అంశం మనం చూసినప్పుడు మనం ఎక్కడో చూసాం కంపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని గుర్తుంచుకుంటుంది, గుర్తుకు తీసుకొస్తుంది. అదే రికగ్నైషన్ చెప్పాను. అలాగే మన సెన్సార్ గాన్లో భాగంగా మన నోజ్ పెద్ద మన ఎఫెక్టివ్ లేదు. ఇప్పుడు మనం చాలా చక్కగా ఇక్కడ నేను మీకు మెమరీ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను, స్పీచ్ ఇస్తున్నాను. మీరు మీ ఇంట్లో కూర్చున్నారు. ఇప్పుడు మీ కిచెన్ రూమ్ లో మీ అమ్మగారు లేకపోతే మీ వైఫ్ ఎవరో ఏం చేశారంటే ఒక ఎగ్ తీసుకొని ఆమ్లెట్ వేసేసారు. మీకు కిచెన్ కొని అవసరం లేదు. ఇక్కడ మనం కిచెన్కి వెళ్ళాలని అవసరం లేదు. కానీ
మీ సెన్సార్ గా దాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది, గుర్తిస్తుంది. ఆహా, మా మేడం ఇప్పుడు మంచిగా ఆమ్లెట్ వేసేసింది నాకు, ఆ స్మెల్ చూసినట్టే నీకు మనం ఒక రకంగా మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అంటే దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం. ఇంకా ఇంకా కొంచెం దూరాన ఒకసారి బ్యాడ్ స్మెల్ రావచ్చు, ఇంకోటి పూల స్మెల్ కానీ, దీన్ని మనం ఎలా రికగ్నైజ్ అంటే ఇంతకుముందు మన మైండ్ లో రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఆ స్మెల్స్ అని మనం రిజిస్టర్ చేస్తాము, గుర్తిస్తాము అది ఏమిటి అనేది. కాబట్టి రికగ్నైజేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద మెమరీ. ఆ తర్వాత రీలర్నింగ్, పునరభ్యసనం. ఈ రీలర్నింగ్ మనం ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో మనం రీలర్నింగ్ చేస్తాం అనే విషయాన్ని నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇది కాంపోనెంట్స్ మెమరీ. మెమరీలో పార్ట్స్ ఏమిటంటప్పుడు L+4R, విచ్ ఆర్ లర్నింగ్, రిటెన్షన్, రీకాల్, రికగ్నిషన్ అండ్ రీలర్నింగ్. సో రీలర్నింగ్ గురించి కొంచెం తర్వాత మనం చెప్తాం. రీలర్నింగ్ ఎప్పుడు చేస్తాం, రీలర్నింగ్ రావాలన్నప్పుడు టైప్స్ ఆఫ్ మెమరీ తెలిసినప్పుడు రీలర్నింగ్ గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. టైప్స్ ఆఫ్ మెమరీ, స్మృతి రకాలు. దీన్ని కూడా మనం గుర్తుంచుకోవడం కొరకు మీకు ఏం అంటే ప్రల్లాస్ అనే ఒక వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మెమరీలో మనం ఇంతకుముందు చెప్పాం, మన మెమరీలో మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకుండా ఉండాలి అంటే మనం గుర్తుంచుకోవాలన్నప్పుడు మనం కొన్ని దానికి ట్రిక్స్ ను మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఒక యాక్రోనియన్ టైప్ లో మనం దీన్ని ప్రల్లాసనం. ప్రల్లాస్ అనే దానిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 టైప్స్ ఆఫ్ మెమరీ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మనం ప్రల్లాస్ అనే వర్డ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు గుర్తుకొస్తాయి. ఫస్ట్ మనకి ఈ టైప్స్ ఆఫ్ మెమరీలో ఉన్నట్టు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రోట్ మెమరీ, ఇక మనం కొంత డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి లాజికల్ మెమరీ, థర్డ్ షార్ట్ టర్మ్ మెమరీ, ఫోర్త్ లాంగ్ టర్మ్ మెమరీ, అండ్ ఫిఫ్త్ వన్ యాక్టివ్ మెమరీ, సిక్స్త్ ప్యాసివ్ మెమరీ అండ్ సెవెంత్ వన్ అసోసియేటివ్ మెమరీ అని చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేస్తున్నాము రోట్ మెమరీ. చెప్పండి, రోట్ మెమరీ అంటే బట్టి స్మృతి అన్నమాట. మీకు ఏమైనా ఐడియా ఉందా ఈ బట్టి పైన, బట్టి సిస్టమ్ పైన మీకు ఏమైనా ఐడియా ఉందా? దే విషయంలో బట్టి పడతాం, దేని బట్టి పడతాం? జస్ట్ మీరు చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చండి. ఏ విషయాన్ని బట్టి పడతారు? ఎస్, గుడ్ సతీష్ బాబు. నెక్స్ట్ సులోచన, ఎస్ హిస్టరీ. నెక్స్ట్ ఎస్ కార్తిక్. సబ్జెక్ట్, విచ్ సబ్జెక్ట్? ఏ సబ్జెక్ట్ ని బట్టి పడతారు? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా కొంచెం చెప్పాలి. ఒకసారి మరి చిన్నప్పటికి వెళ్ళిపోండి. రీకాల్ కోసం అంటున్నారు కొంతమంది. ఫార్ములాస్, గుడ్. ఎస్, ఫార్ములాస్ మనం బట్టి పడి ఉన్నాం. టేబుల్స్ బట్టి పట్టారు. ముఖ్యంగా తెలుగులో పోయమ్స్, ఇంగ్లీష్ లో పోయమ్స్, హిందీ పోయమ్స్, ఎస్ న్యూ వర్డ్స్, వీటన్నిటి మనం ఏం చేస్తాం అంటే వితౌట్ మీనింగ్ వి ట్రై టు రిజిస్టర్ ఇన్ అవర్ మైండ్. మనకు అక్కడ ఏంటి ఆ మీనింగ్ ఏముందో మనం తెలుసుకోకుండానే మన మైండ్ లో దాన్ని రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. అదే బట్టి స్మృతి, రోడ్ మెమరీ అని చెప్పాము. టేబుల్ చూడండి, చిన్నపిల్లలు టేబుల్ నేర్చుకున్నప్పుడు దాన్ని విశదీకరించి నేర్చుకునేది ఏముండదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ టేబుల్ చెప్పినప్పుడు అంటే జస్ట్ 2 1 = 2, 2 2 = 4 అని చెప్పేసి ఒకరు చెప్తా ఉంటే మిగతా వాళ్ళు మొత్తం కూడా రోడ్ చేస్తారు. అలాగా పిల్లల్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పోయం నేర్చుకుంటే ఉంటారు, పక్క వాడితో వాడు ఆడుకుంటూ ఉంటాడు. వాడి చేతులు ఊరికే ఉండవు, వాడి కాలు ఊరికే ఉండవు, తలకాయ అటు తిప్పుతాడు చూస్తూ ఉంటాడు. వాడితో పాటు నోట్లో నుంచి మాత్రం ఆ టేబుల్ మాత్రం అవుతాం. ఆ తర్వాత మళ్ళీ చెప్పంటే వాళ్ళు ఒక రిథమిక్ గా దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకునేటప్పుడు పద్యాలు, శ్లోకాలు, మనం చెప్తున్నట్టు ఎక్కాలు, ఇవన్నీ కూడా విషయాన్ని యథాతథంగా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దాని అర్థంతో వాళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఇది వన్ టైప్ ఆఫ్ మెమరీ టెక్నిక్. ఇప్పుడు మనం కూడా ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు తెలుసుకున్నప్పుడు అది మనకు సంబంధం లేదు, మనకు అర్థం కాలేదనుకో, కానీ అది ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని అలాగే నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ రోట్ మెమరీ. నెక్స్ట్ లాజికల్ మెమరీ అని చెప్పాం. సో ఈ లాజికల్ మెమరీ అంటే ఏంటి? లాజికల్ గా మనం ఏది ఉపయోగించు, లాజిక్ ఎక్కడ ఉపయోగిస్తాము? అవి సైన్స్ ప్రిన్సిపల్స్ అయి ఉండొచ్చు, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఉండొచ్చు. ఇక్కడ మనం జస్ట్ వి ట్రై టు అండర్స్టాండ్ ఇన్సైడ్ ద మీనింగ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక సోషల్లో ఉంది, సూర్యుడు
తూర్పున ఉదయిస్తాడు అని చెప్పాం. దిస్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్. ఎస్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మనం లాజికల్ గా నేర్చుకోవాలి. అలాగే ఒక యూనివర్సల్ ట్రూత్ చెప్పాము, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్తున్నాం. కానీ మరి అది పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. దానికి ఎందుకు అనే విషయాన్ని చెప్పకుండా సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని నేర్చుకుంటున్నాడు. ఆ రూట్ మెమరీలో దాన్ని రొటేట్ చేస్తున్నాడు. బట్ వాట్ ఈస్ ద లాజిక్ అన్నప్పుడు వాడికి తెలియదు. కాబట్టి ఇక్కడ మనకు లాజిక్ తెలియాలి. లాజిక్ తెలియాలంటే ఎందుకు సూర్యుడు తూర్పుననే ఉదయిస్తాడు అన్నప్పుడు ఎర్త్ రొటేషన్ గురించి తెలియాలి. అలాగే సన్ యొక్క బాడీ, అది ఏ బాడీ, అక్కడ ఎందుకు కాన్స్టెంట్ గానే ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు, అది కదలకుండా ఒకే చోట ఉంటుంది. కానీ కదిలేది ఇక్కడ ఏంటంటే భూమి. అలాగే ఈ ఎర్త్ రొటేషన్ ఎక్కడి నుంచి ఎలా వైపు ఉందంటే వెస్ట్ టు ఈస్ట్ కు రొటేట్ అవుతోంది. కాబట్టి ఆల్వేస్ వేర్ ఎవర్ యూ గో ఇన్ ద వరల్డ్ ద సన్ రైజెస్ ద ఈస్ట్ అనే ఒక లాజిక్ అది విషయం ఉంటే ఎప్పటికది మర్చిపోవడం జరగదు. సో ఈ రకంగా మనం ఒక విషయాన్ని లాజికల్ గా నేర్చుకునే పద్ధతి లాజికల్ మెమరీ. ఆ తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ. మనకు ఆల్రెడీ నాకు తెలుసు దీని గురించి. అంటే తక్కువ కాలం గుర్తుంచుకోదగినటువంటి జ్ఞాపకాలను మనం షార్ట్ టర్మ్ మెమరీలో గుర్తుంచుకోగలుగుతుంది. కానీ ఎందుకు చెప్పాము, ఒక సినిమా హాల్కి వెళ్ళాము, సినిమా హాల్లో మనం చాలా రష్ గా ఉన్నప్పుడు ఒక టికెట్ పర్చేజ్ చేశారు మీరు. ఆ టికెట్ పర్చేజ్ తర్వాత మనం ఫస్ట్ చూసుకునేదంటే ఏ రో ఆ నెంబర్ ఎంత అని చూశారు. సో మరి దీని కొరకు మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటామా? ఇదంత ఇంపార్టెంటా? రేపు మనం రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగబోయేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. కాబట్టి వి నెవర్ ట్రై టు రిజిస్టర్డ్ ఇన్ లాంగ్ టర్మ్ మెమరీ. అది టికెట్ కొన్నావు, జోలు పెట్టుకున్నావు. ఆ లోపల న్యూస్ పేపర్ నువ్వు చదువుతావు, ఒక పేపర్ తీసి చదువుతున్నావు న్యూస్ పేపర్. ఎందుకు ఇంకా సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఆ లోపల ఒక పేపర్ తీసి చదువుతున్నావు. అక్కడ మన సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరిగిందని చదివాం. అప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే దీన్ని లాంగ్ మెమరీలో రిజిస్టర్ చేసుకుంటాం. ఎందుకు? అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్. ఎందుకంటే రేపు మనం రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడగవచ్చునేమో. సో కాబట్టి మన విషయం యొక్క ప్రాధాన్యత బట్టి ఈ యొక్క షార్ట్ టర్మ్ మెమరీ ఇస్తాము. ఇలాగే మనం చెప్పినటువంటి సినిమా టికెట్ నెంబర్ కానీ, బస్ టికెట్స్ కానీ, రైల్వే టికెట్స్ కానీ, ఇక మీకు వచ్చే కూపన్ నెంబర్స్ కానీ, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెమరీ వచ్చేస్తాం. ఆ తర్వాత లాంగ్ టర్మ్ మెమరీకి ఏం తీసుకుంటాం అంటే ఇంతకు దీర్ఘకాల దానికి ఆపోజిట్. ఇవి కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతాయి. ఎలా రిజిస్టర్ అయిపోతాయి? వాట్ ఆర్ ద లాంగ్ టర్మ్ మెమరీ అంటే యువర్ నేమ్, మీ పేరు. లాంగ్ టర్మ్ మనం షార్ట్ టర్మ్ మెమరీలో ఉంచాం. ఎందుకంటే మన పేరు కూడా మర్చిపోయేంత గొప్పగా ఇంక ఎదగలేదు. అంటే కొన్ని సందర్భాలు మనం చదువుకున్నప్పుడు చూసినప్పుడు కొంతమంది సైంటిస్ట్ వాళ్ళ పేరును, వాళ్ళ యొక్క ఇంటి అడ్రస్ ని, ఇంటికి వెళ్ళే దారులను కూడా మర్చిపోయినట్టు మనం చూసాం. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళ యొక్క మైండ్ పూర్తిగా వాళ్ళు ఏదైతే ఇన్నోవేట్ చేయాలనుకుంటున్నారో దానిపైనే కలిగి ఉండడం వల్ల వాళ్ళ అసలు విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మీద ఎందుకు అలా జరుగుతుందంటే ఒక ఆలోచన పైన ఇంకో ఆలోచన దాన్ని ప్రెజర్ చేస్తూ ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఎస్ ఎస్ మనం మర్చిపోయే అంశాల్లో డైలీ ఆర్టికల్స్ కూడా. అంటే మీరు ఇంకా గుర్తుంచుకోండి, షార్ట్ టర్మ్ మెమరీలో చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. మన ఇంట్లోకి వెళ్ళి మీరు కిరాణా షాప్కి వెళ్తా ఉన్నాం, వెళ్ళేటప్పుడు మన అమ్మ కానీ లేకపోతే భార్య ఉంటే భార్య గారు కానీ చెప్పారు ఏమని, కొన్ని వస్తువులు తీసుకురండి అని. అప్పుడు మనం ఒక దగ్గర తీసుకొని నోట్ చేసుకొని చెప్తే అవసరం లేదు, ఎందుకంటే తెలుసు కదా నేను అన్ని తెలుసు, అన్ని గుర్తుకునే మేము తీసుకురాగలను, నా కెపాసిటీ నాకు ఉందంటాం. కానీ కరెక్ట్ గా ఆ షాప్ లోకి వెళ్ళి తీసుకునేటప్పుడు ఫోన్ తీసి ఫోన్ కొడతారు. ఇది ఎంతమంది చేస్తున్నారు? ఇంటికి ఫోన్ చేసిన తర్వాత నేను ఇవి తీసుకున్నాను, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏదో మర్చిపోయానంటే దాన్ని ఖచ్చితంగా ఒకటో రెండో మనం మర్చిపోయిన అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ విషయం అలాంటిది, అది షార్ట్ టర్మ్ గా మాత్రమే మనం తీసుకుంటుంది కాబట్టి. ఇక లాంగ్ టర్మ్ లోకి వచ్చినప్పుడు చూడండి, మన యొక్క పేరును మనం మర్చిపోము, మన యొక్క పేర్లను మనం మర్చిపోము, మన పేరెంట్ నేమ్స్ ని మర్చిపోము, మీ పుట్టిన ఊరిని మర్చిపోరు, మీరు చదువుకున్న స్కూల్ ని మర్చిపోరు, స్కూల్ నేమ్ ని మర్చిపోరు. అలాగే నువ్వు కూర్చున్నటువంటి బెంచి ఏ కార్నర్ లో ఉన్నది కూడా మర్చిపో. ఎప్పటి వరకు అది? అప్ టు 10th క్లాస్ వరకు. స్కూల్ స్టడీస్ లో ఉన్నంత వరకు మీ యొక్క బెంచ్ ఎక్కడ, ఏ కార్నర్ లో నువ్వు ఉన్నావు, నీ పక్కన ఎవరు, ఏ పీరియడ్ లో నువ్వు ఎలా ఉన్నావు, ఏ టీచర్ తో మన బిహేవియర్ ఎలా ఉంది, ఎవరు ఏ టీచర్ జోవియల్ గా ఉన్నారు, ఎవరు కష్టంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మన మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఎస్, ఈవెన్ మీ క్లాస్ టీచర్ ని కూడా మీరు పర్ఫెక్ట్ గా గుర్తించుకుంటారు.
మనకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అంటే పీఈటీ టీచర్ గా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆ నేమ్స్ అని గుర్తుంది. అంటే పీఈటీ బ్రేక్ ఇచ్చినప్పుడు మనం ఏం చేశాము, గ్రౌండ్ తీసుకెళ్తే గ్రౌండ్ లో ఆటలాడామా, లేకపోతే మన ఫ్రెండ్స్ తో కొట్టుకున్నామా, ఇలాంటి అంశాలు మన మైండ్ లో ఉంటాయి. అనుకోకుండానే మన యొక్క లాంగ్ టర్మ్ మెమరీలో రిజిస్టర్ అయి ఉంటాయి. ఇది ఎప్పుడు బయట తీస్తాం అనేది మళ్ళీ నేను కొంచెం సమయం తీసుకొని మళ్ళీ చెప్తాం. తర్వాత యాక్టివ్ మెమరీ, క్రియాత్మకమైన స్మృతి. ఈ మళ్ళీ యాక్టివ్ మెమరీ ఏంటి? మెమరీ కూడా యాక్టివ్ గా పాసివ్ గా ఉంటుందంటే ఎస్ ఉంటుంది. మనం ఒక ఎగ్జామినేషన్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాం. ఎగ్జామినేషన్ లో మనం పెన్ను తీసి ఎగ్జామ్ రాస్తున్నాం. ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తుకు రావడం లేదు. కానీ మనం అప్పుడు ఏం చేస్తున్నాము, ఆ పెన్నుని ఇక్కడ పెట్టో, మనం పైకి చూసో, అక్కడ ఆ సైడ్ చూసో, ఏదో రకంగా దాన్ని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ యాక్టివ్ మెమరీ. సో ఈ యాక్టివ్ మెమరీ మనం ఏదైనా సరే, అంటే మనం ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, ఒక సైన్స్ లో చేస్తున్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ కానీ, మ్యాథమెటిక్స్ ఫార్ములా కానీ, సగం ఫార్ములా రాశాము, మిగతా సగం గుర్తుకొస్తుంది. అప్పుడు మనం మన బ్రెయిన్ యాక్టివ్ చేస్తాం. ఎస్ అది ఏదో చెప్పాలి, త్వరగా రావాలి అని చెప్పేసి యాక్టివ్ తీసుకుని దాన్ని రీసెర్చ్ చేస్తాం. ఇది యాక్టివ్ మెమరీ. అంటే మనం కావాలని బయటకు తీసుకొచ్చేది. ఇది మనకు చాలా అవసరం అండి. మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక స్పీచ్ ప్రిపరేషన్ లో మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాం, డయాస్ దగ్గరికి వెళ్తా ఉంటాం. కాబట్టి ఆ సందర్భంలో మనం బాగా గుర్తుంచుకుంటాం. ఈ మెమరీ అంతా కూడా యాక్టివ్ మెమరీలోనే చేస్తాము. ప్యాసివ్ మెమరీకి వెళ్ళదు. ఇది యాక్టివ్ మెమరీలోనే ఉంటుంది. మీరు ఏదైతే స్పీచ్ ప్రిపేర్ అయ్యారో ఖచ్చితంగా యాక్టివ్ మెమరీలోనే ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ప్రయత్నం చేసుకొని మనకి ఇచ్చిన సమయంలో మనం నేర్చుకున్న దాన్ని బయటికి వదిలిపెట్టేస్తే అమ్మయ్య ఒక పని అయిపోయింది అని మనం రిలాక్స్ అయ్యాం. కాబట్టి ఇది ఎంత యాక్టివ్ గా ఉంటుంది చూడండి, అంత యాక్టివ్ మనం గుర్తుంచుకొని దాన్ని ఆ స్పీచ్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఎస్ ఇక కొంతమంది చప్పట్లు కొట్టారు, ఓకే ఐఎమ్ సక్సెస్ అనుకొని రైట్ అని వచ్చేస్తుంది రైట్. కాబట్టి ఇక్కడ యాక్టివ్ మెమరీ అంటే బలవంతంగా మనం కావాలని ఏదైనా నేర్చుకోవాలని బయట తీసుకొచ్చేదే యాక్టివ్ మెమరీ. ఇక్కడ ప్యాసివ్ మెమరీ. ప్యాసివ్ మెమరీ ఇక్కడ ముందే చెప్తాం, ఇది నిష్క్రియాత్మకమైనది. అంటే నువ్వు దాని కొరకు ఎలాంటి ప్రయత్నం చేయము, కానీ అనుకోకుండా అన్ని విషయాల్ని బయటకు తీసుకొస్తుంది. ఎప్పటి విషయాలు బయటకు వస్తాయి, ఏ విషయం బయటకు వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా కూడా మన జీవితంలో జరిగినటువంటి ఒక నేర్చుకున్న అంశము, లేదంటే ఒక అనుభవము, ఒక ఎక్స్పీరియన్స్ మన మైండ్ లో రిజిస్టర్ అయినది మాత్రమే గుర్తుకొస్తుంది. అలా కాకుండా నేను ఎప్పటికీ చూడండి, నువ్వు ఎప్పటికీ నేర్చుకుంది మాత్రం అది ఎప్పటికీ రాదు. కాబట్టి ప్యాసివ్ మెమరీలో ఉండేదంటే ఇట్స్ నాట్ అన్ యాక్టివ్, బట్ సమ్ టైమ్స్ ఇట్స్ కమ్ ఇంటూ ఆల్రెడీ మనకు తెలుసు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయినటువంటి ఏది మనం చెప్తున్నామో ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనం అనుకోకుండా బయటకు వచ్చేదే ప్యాసివ్ మెమరీ. ఎస్, స్విమ్మింగ్ గుడ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నారు, అనుకోకుండా నీటిలో పడిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మళ్ళీ మనం వెంబడే నీటిపైన ఎలా స్విమ్ చేయాలనేది మన బాడీ ఆటోమేటిక్ గా ఆ పనిని చేస్తుంది. ఇంకా ఇక్కడ మనం ఏమేమి గుర్తించుకోవచ్చు చూడండి. డ్రైవింగ్ ఏ కార్ ఇవన్నీ వేరే అండి, ఇవి ప్యాసివ్ మెమరీ కాదు. మన దీంట్లో మనం ఏం చేస్తుంటే దీన్ని సహజీకరణ చెందుతాం మనం. ఎస్, టైపింగ్ కూడా ఇవన్నీ కూడా యాక్టివ్ మెమరీలో ఉంది, ప్యాసివ్ మెమరీ కాదు. ఇది జరిగింది దీని ఏమంటే న్యాచురలైజేషన్ జరుగుతుంది, అంటే సహజీకరణ జరుగుతుంది. ఫస్ట్ మనం సైకిల్ తొక్కేటప్పుడు చూడండి ఎలా చేస్తాం. సైకిల్ తొక్కేటప్పుడు హ్యాండిల్ చాలా గట్టిగా పట్టుకొని ఇది ఏ రైట్ హ్యాండ్ బ్రేక్ ఏది, లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ ఏది చూసి పెడల మీద కాలు ఎప్పుడు పెట్టాలి, ఈ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, దాన్ని అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ అంటే ఒక్కొక్క దాపైన కాన్సన్ట్రేట్ చేస్తూ సైకిల్ రన్నింగ్ అని నేర్చుకో. ఆ తర్వాత మనం 1, 2, 3 అంటే ఇన్ని సార్లు ఖచ్చితంగా కింద పడడం పక్కా గ్యారెంటీ. ఎవరైనా నేను సైకిల్ నుంచి కింద పడకుండా, ఏ మాత్రంలో ఒక గీత పడకుండా నేను సైకిల్ నేర్చుకున్నాను అని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? ఉంటే చెప్పండి చూద్దాం. అక్కడ నుంచి వాళ్ళ నుంచి టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం.
కనీసం సైకిల్ తొక్కొచ్చే వాళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు అంతా సైకిల్ మరి లేవు సార్, మనం మొత్తం బైకే కదా ఇప్పుడు. పెద్ద పెద్ద బైక్స్ ఉన్నాయని చెప్పడానికి అవి మాత్రం నేర్చుకోమని చెప్పొచ్చా? ఫస్ట్ మనం నేర్చుకునేది సైకిల్. సైకిల్ వచ్చినోడు బైక్ నుంచి కింద పడకుండా బైక్ నడుపుకుండొచ్చు. కానీ సైకిల్ నేర్చుకున్న సందర్భంలో కింద పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మనం కింద పడతాం. ఎక్కువ దెబ్బ తగులుతుంది. కానీ ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావంటే, ఇక నువ్వు చేసేటివన్నీ కూడా కొన్ని ఫీట్స్. ఏ ఫీట్ చేస్తావు? చేతులు వదిలేసి చప్పట్లు కొడుతూ నేను సైకిల్ నడుపుతున్నాను. ఆ తర్వాత సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేసి నడుపుతున్నాను చెప్పాను. ఆ తర్వాత నేను 2 చేతులు కూడా వదిలేసి అని చెప్తున్నాను. ఇంతకుముందు ఒక్కడినే తొక్కడం కష్టం. ముందల ఒకరు, వెనక ఒకరిని కూర్చోబెట్టుకొని నేను తొక్కగలుగుతాను చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడు బ్రేకేయాలి? బ్రేక్ మీద పెద్ద కాన్సంట్రేషన్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చూసే అవసరం లేదు. ఆటోమేటిక్‌గా నీకు ఎదురుగా వచ్చినప్పుడు మన యొక్క సెన్స్ ఆర్గాన్స్ వాడి పని అవే చేసుకోవడం వలన నీ చేతులు ఆటోమేటిక్‌గా బ్రేక్ పైకెళ్ళిపోయి బ్రేక్ చేస్తాయి. ఇది సహజీకరణ జరిగింది. ఫస్ట్ లర్నింగ్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు ఎటు చూడము. కరెక్ట్ కాన్సంట్రేషన్ అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడేం చేసామంటే, మనం అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం, వెనక కూర్చున్నాం. మనం ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాం, ముందున్న వ్యక్తితో మాట్లాడుతాం. అయినా కూడా సైకిల్ కరెక్ట్‌గా పోతుంది. ముందల ఏదైనా అడ్డం వచ్చినట్టు బ్రేక్ ఏస్తాం. దీన్ని సహజీకరణ చెందాం. అంటే ఈ పనిలో మనం సహజత్వాన్ని పొందాం. కాబట్టి ఎలాంటి విషయాన్ని మనం చేయగలుగుతాం. రేపు నుంచి మనం ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్‌లో మనం అందరం ఉన్నాం. కానీ ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం కొరకు మనం పడేటువంటి బాధ, ఆ యొక్క కష్టం, అంటే దీన్ని ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? నేను ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేయాలి? కలెక్ట్ చేసిన డేటాని ఎలా ప్రెజెంట్ చేయాలి? ఇదంతా ఎంతో నర్వస్ అండ్ స్ట్రెస్. మనం ఎంత నేర్చుకున్నా కూడా ఎంతో కొంత స్ట్రెస్ అనేది మన మైండ్‌లో ఉంటుంది ఫస్ట్ స్పీచ్. ఇలా నంబర్ 1, 2, 3, 4 నంబర్ ఆఫ్ స్పీచెస్ మనం కంప్లీట్ చేశాం. అప్పుడు మనం ఏంటంటే మన లోపల సహజీకరణ వచ్చేస్తుంది. అంటే నీకు డయాస్ మీద గౌరవించినా సరే ఆటోమేటిక్‌గా నువ్వు డయాస్‌ని మెయింటైన్ చేయగలుగుతావు. బికాస్ ఆఫ్ మన మైండ్‌లో కూడా ఇవన్నీ రిజిస్టర్ అయిపోయినాయి. అవి పాసివ్‌గా మారిపోయినాయి. అలాగే నీవు ఈ స్పీచ్‌కి సహజీకరణ నేచురలైజేషన్‌లోకి వచ్చేసావు. కాబట్టి ఇక్కడ మనం భయపడే ప్రసక్తి ఉండదు. ఇది అలాగుంటే. అయితే మనం ఇప్పుడు పాసివ్ మోడ్ గురించి మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. ఏమన్నా బోర్‌గా ఫీల్ అవుతున్నారా? ఇది చాలా ఇబ్బందిగా, మనం చాలా బోర్‌గా ఉందన్న వాళ్ళందరూ బి టైప్ చేయండి. అసలు బాగాలేదు, నాకు నచ్చలేదు అంటున్న వాళ్ళందరూ బి టైప్ చేయండి. ఏం సబ్జెక్ట్ సార్ ఇది ఇట్లా ఉంది అని అనేవాళ్ళు బి టైప్ చేయండి. బి ఫర్ బోరింగ్. యెస్, నో వన్ యెట్. ట్రై టు టైప్ ఇట్. బి. ఓకే. రైట్. సో బి అయితే ఏం లేదు. రైట్. స్లీపింగ్ మోడ్‌లోకి ఇంక రాలేదన్నమాట మన వాళ్ళు. స్లీపింగ్ మోడ్‌లోకి ఇంక మనం రాలే. అంటే యాక్టివ్ మోడ్‌లోనే ఉన్నాం. ఓకే, గుడ్. సో పాసివ్ మెమరీ నుంచి ఒకసారి మనం డిస్కస్ చేద్దామంటే, ఇది ఎందుకంటే కొంచెం దీంట్లో మనం కథలు, ఆహ్, కొన్ని స్టోరీస్, లేకపోతే మీకు కొన్ని చెప్పే అంశాలు దీనిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది. వేరేవైతే కొంచెం వరకు మనం దాంట్లో మన గురించి కథ రావచ్చు. అవి ట్రై చేస్తున్నాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పాసివ్ మెమరీకి ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇప్పుడు, ఆహ్, అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదండీ! మన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టైప్ చేయండి. నాకు ఈ ఒక్క ఫ్రెండ్ కూడా లేడు అనే వాళ్ళు ఉంటే ఒకసారి నో ఫ్రెండ్, ఎన్ఎఫ్ టైప్ చేయండి. నో ఫ్రెండ్ గ్రూప్‌లో ఎవరైనా ఉన్నారా? నో ఫ్రెండ్. లేదా మనకు ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. సో అందులో కేటగరీస్ చాలా ఉంటాయి. యెస్. యెస్. ఐ నీడ్ ఇట్. అదే మనకు కావాల్సింది. మనకు కావాల్సిందంటే మనం వెళ్ళిపోదాం. చైల్డ్‌హుడ్ డేస్ మనకు కావాలి. ఇప్పుడు మీరు ఎప్పుడో చదువుకున్న 10థ్ క్లాస్ కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత 10థ్ క్లాస్ ఒక బ్యాచ్‌మెంట్ ఒకతను అలా రోడ్ సైడ్ వస్తుంటే ఎదురుగా నువ్వు స్పీడ్‌గా బైక్ మీద వెళ్తా ఉన్నావు. ఎందుకో అంటే ఆహ్, ఏదో ఒక హెయిర్ స్టైలో లేకపోతే ఒక వాకింగ్ స్టైలో అది మీకు చూసిన వెంబడే అరే! వీడు మన వాడిలాగా ఉన్నాడే. ఒకవేళ వాడేనా? వాడిలాగా ఉన్నాడే అని చెప్పేది. తర్వాత వాడేనా అని మన మైండ్‌లోకి వచ్చినప్పుడు నీ స్పీడ్
సార్ మీ వాయిస్ రావట్లేదు. ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్, మాట్లాడి అయిపోయింది వస్తుంది. ఓకే సార్, ఓకే. రైట్ రైట్ ఓకే. ఇప్పుడు మనం ఖచ్చితంగా మన బైక్ ని స్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఆగారు, రిటర్న్ వెళ్ళిపోయారు, నిజానికి అతను మీ యొక్క ఫ్రెండే, 10th క్లాస్ క్లాస్మేటే. అప్పుడు ఏం మాట్లాడతారు? ఫస్ట్ అడిగే క్వశ్చన్ అయితే, సరే జనరల్గా మనం తీసుకుంటాం కదా సమాచారం, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నువ్వేనారా, నీ పేరు అదే కదా అని స్టార్ట్ చేస్తాను. అంటే ఫస్ట్ నువ్వు అలా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఒక 2 క్వశ్చన్స్, నువ్వే కదా ఏం చేస్తున్నావు అని అడిగిన తర్వాత ఇమ్మీడియట్ గా మనం వెళ్ళిపోయేదంతా మన స్కూల్ డేస్లోకి వెళ్ళిపోతాం. స్కూల్ డేస్కి వెళ్ళిపోయిన తర్వాత, అరే నీ బెంచ్ అది కదా, నీ పక్కన కూర్చున్నాడు వాడు కదా, నీ రూల్ నెంబర్ ఇంత కదా, నువ్వు ఈ ఫలానా సబ్జెక్ట్ టైంలో నువ్వు ఇలా చేసేవాడి, ఫలానా సమయంలో ఒక టీచర్ నేను బాగా కొట్టిని గుర్తుకుందా అంటే, ఇక్కడ మనం ఇది నువ్వు కావాలంటలేవు, ఈ మెమరీ మన మైండ్ లో ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. కానీ అతను చూసిన వెంటనే అతనికి సంబంధించిన పాత జ్ఞాపకాలు అన్నీ కూడా అనుకోకుండా తనంతా అవే బయటకు వస్తావు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కలిసి మాట్లాడినా కూడా అయిపోని సంఘటనలు మనకు గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ మళ్ళీ మీకు ఎప్పుడు అవి గుర్తుకురావు. మళ్ళీ మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అలా గుర్తుకొచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ సంగతులు గుర్తుకొస్తాయి. ఇజంట్ ఇట్? ఇది నిజమేనా కాదా? నిజమా కాదా మనకి? ఎస్, ఇట్స్ ట్రూ. నెక్స్ట్ ఫైనల్ గా మనం చెప్తున్నామంటే అసోసియేటివ్ మెమరీ అంటే ఒకదాన్ని ఒకటి మనం ఇంటర్లింక్ చేసి నేర్చుకునే అంశం. ఏ విషయాన్ని మనం ఇక్కడ ఇంటర్లింక్ చేయబోతున్నాము, మనకు కొన్ని గుర్తుకున్నది అసోసియేట్ చేసుకుంటాం. అసోసియేట్ ముఖ్యంగా మనకు ఆల్రెడీ తెలుసు, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మనం ఎలా చేస్తాం? అసోసియేట్ చేసి నేర్చుకోవాలి. సైంటిస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ ఎలా నేర్చుకుంటాము? అసోసియేషన్. అంటే ఇది ఒక రకంగా రోడ్ మెమరీ. కానీ రోడ్ మెమరీలో వెళ్ళకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని చక్కగా అసోసియేషన్ ద్వారా అనుసంధానం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మనం బల్బ్ అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? ఒక ఎలక్ట్రికల్ బల్బ్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? థామస్ ఆల్వా ఎడిసన్. అలాగే టెలిస్కోప్ అంటే ఎవరు గుర్తుకొస్తున్నారు? గెలీలియో గెలీ. ఎస్. ఇవి మనం క్రికెట్ అంటే ఎవరు గుర్తుకొస్తున్నారు? సచిన్. ఆఫ్ కోర్స్, రైట్, గుడ్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం చెప్పండి ఇక్కడ. అంటే మనం ఒకదానికి అటాచ్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు మన దేశంలో మ్యాక్సిమం క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ పేరు వాడతారు. క్రికెట్ కి ఇంకొక డెఫినేషన్ సచిన్ టెండూల్కర్. ఎందుకు ఏంటి అనేది అది ఇంకొక విషయంలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ అది మనం వెళ్ళలేం, కట్ అవుతుంది. సో ఈ రకంగా మనకు ఇవన్నీ టైప్స్ ఆఫ్ మెమరీస్ సార్. ఇక మనం నేర్చుకునే ఒకసారి ప్రల్లాస్ మళ్ళా గుర్తుంటే, ప్రల్లాస్ ఎలా గుర్తుంటే దీంట్లో కొన్ని జంపింగ్ ఉంటుంది. కానీ మనకి 7 టైప్స్ ఆఫ్ మెమరీస్ అనేవి ఉపయోగపడుతుంది. ప్రల్లాస్ తీసుకుంటే ఫస్ట్ ప్యాసివ్ మెమరీ, ఆర్ ఫర్ రోడ్ మెమరీ, ఏ ఫర్ యాక్టివ్ మెమరీ, ఎల్ లాంగ్ టర్మ్ అండ్ లాజికల్ మెమరీ, ఏ ఫర్ యాక్టివ్ మెమరీ, ఎస్ ఫర్ షార్ట్ టర్మ్ మెమరీ. సో ఇలా మనం ప్రల్లాస్ అని గుర్తుకుంటే ఈ 7 మెమరీస్ అనేవి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మెమరీ గురించి తెలుసుకున్నాం. అంటే సెన్స్ ఆర్గాన్స్ నుంచి మెమరీ ఎలా రిజిస్టర్ అవుతుంది, రిజిస్టర్ గల కారణాలు, ఆ టైప్స్ ఎన్ని రకాలుగా మన మైండ్ లో మన యొక్క సంఘటనలన్నీ కూడా రిజిస్టర్ అయినాయి, మనం నేర్చుకునే రిజిస్టర్ అయిన విషయాన్ని మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు వచ్చే స్లైడ్ ద్వారా మనం చూసుకునే అంశం అంటే, నేర్చుకునే అంశాన్ని ఎంత సమయంలో మనం మర్చిపోతాం. మరి అది కూడా తెలియాలి కదా ఫస్ట్ మనం. అది లేకపోతే మనం ఏం చేయలేము. నేర్చుకుంటున్నాం చెప్తాను. నేను ఇప్పటికి ఒక 100 పుస్తకాలు చదివాను. అఫ్ కోర్స్ మనం 100 పుస్తకాలు చదివే ఉంటాము. అందుకే మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు మనం చేసిన పీజీలు లేకపోతే పిహెచ్డీలు ఎంఫిల్ వరకు చూస్తే ఎన్ని పుస్తకాలు, ఎన్ని సందర్భాలు, రకరకాల పుస్తకాలు మనం రిఫర్ చేసి ఉంటాము. ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ మనం నేర్చుకున్నాం. మ్యాథమెటిక్స్ లో బట్టి వచ్చిన ఫార్ములాలు ఎన్ని, ట్రిగ్నామెట్రీ కొరకు పట్టిన తిప్పలు ఎన్ని కదా. ఇప్పుడు మన అదే ట్రిగ్నామెట్రీ మనం ఎంతవరకు గుర్తుంచుకున్నాం? ఇప్పటికి కూడా 2+2 అంటే రిస్క్ లేదు సార్, ముందర క్యాల్కులేటర్ ఉంటుంది కాబట్టి 2+2 కొట్టేసి మనం లెక్కలు చేస్తున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏ షాప్ కన్నా వెళ్ళండి, ఎందుకంటే మరి ఎందుకో కానీ అక్కడ చాలా వరకు చూస్తే పెన్ను పేపర్ బట్టి చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. వాళ్ళు మొత్తంగా
మనకున్న చిన్న క్యాలెండర్ పైన డిపెండ్. ఇక్కడ ముందు జాగ్రత్త ఉండొచ్చు. ఒకవేళ చేసే కెపాసిటీ ఉన్నప్పటికి కూడా డబ్బులు నావి ఎక్కడ పోతాయో అనే ముందు జాగ్రత్తతోటి ఒకవేళ అట్లా చేస్తూ ఉండవచ్చు. కానీ మరి అది కూడా దానివల్ల మనం మొత్తం మర్చిపోవడం అనేది జరిగింది. ఏమని జరిగింది ఇక్కడ? మర్చిపోవడం. మనం చిన్నప్పుడు అందరికి కూడా 20 టేబుల్ వచ్చాయి అనుకో, యస్ యూ ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అని క్లాస్ వచ్చింది. క్లాస్ 20 టేబుల్స్ వచ్చేవారు. ఎవరికైతే 20 టేబుల్స్ వస్తాయో వాడిని నిలబెట్టేసి అనేక సార్లు మనం క్లాస్ చూస్తున్నాం. సో మనం కూడా 20 టేబుల్ నేర్చుకునే ప్రయత్నం చేసినాం. మనం 18 కానో 19 కానీ అయిపోయి ఉండొచ్చు. వాడు 15 కాడ అవ్వచ్చు, 12 కాడ అవ్వచ్చు, 9 కానీ అయిపోయింటాడు. 9 టేబుల్ కానీ అయిపోయింది. అయిపోయింది. వాళ్ళ చదువు అయిపోయింది, మన చదువు అయిపోయింది, అందరి చదువు అయిపోయింది. ఇప్పుడు ఎంతమందికి 20 టేబుల్స్ వచ్చు? మనం చెప్పాలి. మన పేరెంట్స్ మన పిల్లలకి మనం ఏం చెప్తాం? యాజ్ ఎ పేరెంట్ గా వి షుడ్ లెర్న్ టేబుల్స్ కంపల్సరీ వితౌట్ లాజిక్. వాడికైనా మెమరీ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రోట్ మెమరీ. ఇప్పుడు మనం చెప్పేది అదే కదా. కానీ వాడికి లాజికల్ ఇవ్వము. లాజికల్ ఇవ్వడం వాడికి ఇచ్చేస్తున్నాడు, వాడు నేర్చుకున్నాడు, అది తర్వాత మనం వదిలేస్తాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? స్మృతి, నేర్చుకోవడం స్మృతి అయితే, మెమరీ అయితే, ఆ నేర్చుకున్నది వదిలేయడాన్ని విస్మృతి అంటున్నాం. అంటే మరుపు. మరి ఫర్గెటింగ్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక మనం ఎలాగ మర్చిపోతాం? ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటే ఉంటాయి. సైంటిఫిక్ గా రీజన్స్ కూడా ఉంటాయి. కానీ అయితే ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఏ సమయంలో ఎంత మర్చిపోతాము? నేర్చుకున్న విషయాలు లేదా సంగతులు కొన్ని జ్ఞప్తికి తెచ్చుకోకపోవడమే విస్మృతి ఆర్ మరుపు అని చెప్తాము. సో మరి ఈ విషయం ఎంతమంది తెలుసు చూడండి. ఇక్కడ 20 minutes లో మనము 47% మర్చిపోతాం. ఇప్పుడు ఆల్రెడీ మన క్లాస్ స్టార్ట్ అయిపోయి 20 minutes దాటిపోయింది. అంటే మనం ఫస్ట్ చెప్పింది ఆల్రెడీ మనకు ఎగిరిపోయింది. అప్పుడే 47% మనం వదిలేసినాం. క్లాస్ ఇంకా రన్ అవుతూనే ఉంది. కానీ ముందు చెప్పింది వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతుందంటే మన కాన్సన్ట్రేషన్ యొక్క టైం కుదురే ఉంటుంది. మనం అంత కాన్సన్ట్రేట్ మనం చేయలేము. ఈ లోపల మనమే గుర్తు చేసాం. నేను చిన్నప్పుడు అన్నాను, సైకిల్ అన్నాను, ఏమన్నా వరకు మనం అక్కడ నుంచి అక్కడే అయిపోం కదా. అక్కడ నుంచి ఇంటర్లింకులు చాలా ఉంటాయి. అక్కడక్కడ వెళ్ళిపోతుంది. మన ఫ్రెండ్స్ గురించి చెప్పిన ఫ్రెండ్ అన్నప్పుడు అరే మా ఫ్రెండ్ అట్లుండే వాడు ఎడముండో అని అయిపోయా. దాని నుంచి మనం వెళ్ళిపోతుంది. కాబట్టి 47% 20 minutes మనం మర్చిపోగలుగుతుంది. 50 minutes లో 50%. 1 day లో 66% చెప్పాము. 2 days లో 72%, 6 days లో 75%, 31 days కి 80%. ఇక నువ్వు పుస్తకం చదివినా, సినిమా చూసినా, పాట పాడినా, ఆట ఆడినా, నువ్వు ఏది నేర్చుకున్నావో అవన్నీ కూడా ఈ సిస్టంలో మనం మర్చిపోతూ ఉంటాము. ఒకప్పుడు మన ఇంటి ఫోన్ నెంబర్స్ కావడం, మన ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మనకు గుర్తుండే. ఇప్పుడు అంతా సేవింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయాం. ల్యాండ్ లైన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా గుర్తుంచుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే మన మొబైల్ లేదు కాబట్టి ఎవరికైనా ఫోన్ చేయాలి ఎట్లా? మన ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్, మన పక్కింటి వాళ్ళ ల్యాండ్ లైన్ నెంబర్, మన చుట్టాల వాళ్ళ ల్యాండ్ లైన్ నెంబర్, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి ఆ రోజుల్లో. ఈవెన్ ఎస్టిడి కోడ్స్ తో సహా. అసలు ఎస్టిడి కోడ్స్ కూడా ఒక జీకే క్వశ్చన్ అడిగేది. పలానా స్టేట్ కానీ పలానా పాయింట్ కానీ ఎస్టిడి కోడ్ నెంబర్ ఎంత అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన ఫోన్ నెంబర్ లాస్ట్ ఉండేది ఒకసారి మనకి ఇమ్మీడియట్ గా ఫోన్ నెంబర్ చెప్పాలనుకో ఎంతమంది కరెక్ట్ చెప్తారు. దీనికంటే మన దానిలో ఏదో ఒక స్టక్ అయిపోయి ఒక్క నిమిషం అని తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి దాని అట్లా చివరికి దాన్ని కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దానిపైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం. రెండో అంశం అంటే ఈ విషయాల్లో కూడా మనం మర్చిపోగలుగుతుంది. 20 minutes లో 47%, 50 minutes లో 50%, 1 day లో 66, 2 days లో 72%, 6 days లో 75%, 1 month దాటితే 80% మన మెమరీ నుంచి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఏం చేశామంటే L+4R ఫార్ములా ఇచ్చాము. అందుకని అక్కడ రీకాల్ చేసుకోవాలని చెప్పాము. రికగ్నేషన్ అనేది ఇక్కడ మనకు ఎక్కడో దగ్గర గుర్తుకొస్తుంటుంది. అంటే అరే వీళ్ళు చూసినా నేను ఎక్కడో చూసినట్టుండే, ఈయన సేమ్ అలా ఉన్నాడు, ఇది తెలుసుకోవాలంటే రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అలాగే రీలర్నింగ్ చేయాలి. ఎప్పుడు రీలర్నింగ్ చేస్తాం అంటే ఇలాంటి సందర్భంలో రీలర్నింగ్ చేయాలి. మనం నువ్వు 80% మర్చిపోయిన తర్వాత సబ్జెక్ట్ ఏం గుర్తుంది? అందుకనే రీలర్నింగ్, రివిజన్. మన ఎగ్జామినేషన్ బిఫోర్ మనం అందరూ చెప్తుంటాం అదే రివిజన్ చేయండి. దాని కూడా సైంటిఫిక్ ప్రూఫ్స్ అన్నది ఇది.
ఎందుకంటే మనం ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక లెసన్ చెప్పాము, మళ్ళీ అది ఎగ్జామ్ యాన్యువల్ అంటే ఒక 6 మంత్స్ తర్వాత 7 మంత్స్ తర్వాత వాడు ఎగ్జామ్ కూడా ఆయనకు వస్తున్నాడు. ఆ మధ్యలో కూడా ఎగ్జామ్ రాసినాడు, అయినా కూడా అక్కడక్కడ అంటే 20% మాత్రమే వాళ్ళకి గుర్తుంటుంది. అందరికి అంతేనా సార్ అంటే అందరికి అట్లానే ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఫార్ములా మనం క్రాస్ చేసామంటూ వాడిని గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అంటారు. ఒక్క గాడ్ గిఫ్టెడ్ చైల్డ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరైనా మీకు తెలిసిన వారు. ఎవరిని మీరు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా సార్ నేను గొప్పలనే వ్యక్తి గాడ్ గిఫ్టెడ్ సార్ అని చెప్తా. నిన్న చూసాం కదా సార్, పవన్ కుమార్ సైంటిస్ట్, అదే ఇన్వెంటర్. మనం కలిశాం. అయితే సార్ ఇక్కడ అతను ఏంటంటే ఇన్వెంటర్, చదువు రాకపోయినా కూడా చదువుకు 7th క్లాస్ వరకు చదివినప్పటికీ కూడా అంటే పూర్తి స్థాయిలో కనుక్కోలేకపోయినా కూడా అతను ప్రయత్నపూర్వకంగా ఆ విషయాన్ని తెలుసుకుంటూ స్వతహా ముందుకు వెళ్ళిపోయాడు. అంటే ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అతను వెళ్ళిపోవడం జరిగింది. జయసింహ సార్ కూడా మెమరీ టెక్నిక్స్ బాగా చెప్పగలుగుతాడు, మెమరీలో ఉన్నాడు. ఏకసంతాగ్రహి అంటుంటాం కదా మనం. ఏకసంతాగ్రహి అన్నప్పుడు మీకు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? గాడ్ గిఫ్టెడ్ చేయాలంటే మీరు ఇంకో రకంగా అనుకున్నారు, కానీ గాడ్ గిఫ్టెడ్ మనం అనేది ఏంటంటే ఏకసంతాగ్రహికి మనం పరిగణిస్తాం. ఏకసంతాగ్రహి రామానుజన్ అంటారా? రామానుజన్ శ్రీనివాస రామానుజన్, మ్యాథమెటిషియన్, మ్యాథమెటిక్స్. అంతకు మించి స్వామి వివేకానంద రోజు వివేకానంద ఏకసంతాగ్రహి. ఎలా 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 ప్రహ్లాద. ఇప్పుడు మన ప్రహ్లాద్ అయితే మనం చూడలేదు, ఎందుకంటే మనకు కొంచెం కాంటెంపరీగా అంటే కొంచెం అటు ఇటుగా మన ఇండియాలో ఇప్పుడు ఉన్న రీసెంట్ పాస్ట్ హిస్టరీ మనం చూసినప్పుడు వివేకానంద మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇక అంత డెప్త్ ఆదిశంకర్ కూడా సేమ్ అలాగే మనకున్న వివేకానంద ఏకసంతాగ్రహి. ఒకసారి ఏదైనా విషయాన్ని చదివిందంటే మీకు అందరికీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, లైబ్రరీలో అనేక పుస్తకాలు అలా రకరకాల తీసి అక్కడ పెట్టేవారని. అదే మనం స్కిప్ రీడింగ్ అంటే మనం పుస్తకం తీసుకుంటే మన పేజ్లో ఫస్ట్ పేజ్ నుంచి ఈ కూడా చిన్న అక్షరాక్షరం కలిపి చదువుకు వెళ్ళే వారికి అది ఎంత అయిపోతుంది. అలా కాదు, ఫస్ట్ పేజ్ ఒక పారాగ్రాఫ్ లో అక్కడ 2 వర్డ్స్ అంటే అలాగా అతను కొన్ని వర్డ్స్ చూసి ఆ పారాగ్రాఫ్ మొత్తం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది, అంత నాలెడ్జ్ అన్నమాట. అది ఏకసంతాగ్రహి. సో ఆయన కూడా ఒకసారి చదివితే మళ్ళీ మర్చిపోరంతగా రిజిస్టర్ అయిపోతున్నారు మైండ్ లో. ఇది ఇలాంటి వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు, కానీ మనలాంటి సామాన్యమైన వాళ్ళు మాత్రం ఇది ఈ హిస్టరీలో మనం ఉన్నాం. 47, 50, 66, 72, 75, 80% మనం ఖచ్చితంగా కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఇలా కోల్పోకుండా మనం ఉండాలంటే రివైజ్ అనేది ఇంపార్టెంట్. రివిజన్ చేసుకుంటూ ఉండాలి, రీకాల్ చేస్తూ ఉండాలి, అలాగే రీలర్నింగ్ చేస్తూ ఉండాలి. మనం నేర్చుకున్న టాపిక్ ఒకసారి మనం తిప్పేస్తూ ఉండాలి. ఇవి మనం మీకు ఇక్కడ దాదాపు 11 టాపిక్స్ 10 టాపిక్స్ మనం నేర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ మనం ఏబిసిడి టెక్నిక్ అంటే ఇప్పుడు మనం తక్కువ చెప్పగలుగుతాం అంటే ఒక ఏబిసి ఏపీసి డిఈ ఏంటనేది డిఈ ఏపీసి ఏబి ఏదో కూడా మనం జంప్ వేస్తున్నాం. కాబట్టి అలా ఉండకుండా ఉండాలంటే దాన్ని రీలర్నింగ్ అనేది చేస్తూ ఉండండి. ఇది ఇక్కడ చెప్పాల్సింది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనం ఇవంతా బెటర్ కూడా తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ స్లైడ్ సార్. సో మెమరీని ఇంకా బాగా చేయాలని మనం ఏం చేయాలి? అందుకని చెప్పాము 6 ways to a better memory. అండ్ ఇంకా మనం ఏం చేస్తే ఈ మెమరీ మనం పర్ఫెక్ట్ గా గుర్తుకుంటుంది? మనం బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడము చాలా అవసరం చెప్పాము. ఈ రోజు మార్నింగ్ కూడా మేము సెషన్ లో అటెండ్ అయి ఉన్నాము. బ్రెయిన్ యోగా శ్రీనివాస్ గారు ఎక్సలెంట్ చేస్తున్నారు సార్ కూడా. సో దీంట్లో చాలా మంది ఉన్నారు. అంటే మనకు ఉన్నటువంటి బేసికల్ గా చెప్పారు సార్ చెప్పిన విధంగా యోగాలో ఉన్నటువంటి ఒక సెన్స్ ద్వారా మన బ్రెయిన్ ఎలా పెంచుకోవచ్చు, శబ్ద భేదము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చదివింది గతంలో నేర్చుకున్నాం. అంటే మనకు ఉన్నటువంటి ఆ రోజు మనం మహాభారత రామాయణ కాలంలో శబ్దాన్ని ఛేదిస్తూ విల్లును వాళ్ళు సంధించే వాళ్ళని నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం శబ్దాలను ఛేదించడం అంటే ఏం లేదు, ఎందుకంటే మన చెవులో ఎప్పుడు ఇయర్ ఫోన్స్ లేవు కాబట్టి మనం దాంట్లో వచ్చి వింటున్నాం తప్ప బయట వచ్చే శబ్దాలు ఇంకా ఏమి లేదు. న్యాచురల్గా వచ్చే శబ్దం ఏంటంటే చివరికి తెలియని పరిస్థితి వస్తుంది. వర్షం వచ్చిన శబ్దం ఎలా ఉందంటే రికార్డ్ చేసింది మాత్రమే వింటాడు, కానీ రియల్ గా వర్షం వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో వినని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఫస్ట్ మన యొక్క మెమరీ బెటర్ వేస్ మనం వెళ్ళాలన్నప్పుడు లర్న్ సంథింగ్, అంటే ప్రతిరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి కొంత సమయం దానికి కేటాయించాలి. అంటే మన యొక్క మెమరీని బ్రెయిన్ ని యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో రోజు ఒక పేజీ చదవడము, ఏదో మనకు నచ్చిన విషయాన్ని రాయడము, మనం ఒక టాపిక్ మనకి ఇచ్చిన టాపిక్ చూడండి, ఒక టాపిక్ మనం
ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇవన్నీ మనం ఏ రకంగా తీసుకురావాలి, ఏ ఏ విషయాలు మనం ఇక్కడ చెప్తే బాగుంటుంది అనే విషయాలు ఏంటంటే అంత ఇంత ఈజీ అయ్యే ప్రాసెస్ కాదు. దీనిపై మనం రీసెర్చ్ చేయాలి, దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, దానిలో ఏది మంచిదో కరెక్ట్ చేసుకోవాలి. ఈ రకంగా ముందుకు వస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది, లేకపోతే కాదు కదా. అందుకనే లర్న్ సమ్. మన స్పీకర్ గా మీరు వస్తున్నారు, మన స్పీకర్ గా రికగ్నైజ్ కావాలి అంటే కాంటెంట్ ముఖ్యం. మరి కాంటెంట్ కావాలన్నప్పుడు మనం ప్రతిరోజు ఏదో కొంత నేర్చుకుంటున్నాం. ఆ ఉన్న కాంటెంట్ ని మనం పర్ఫెక్ట్ గా డెలివరీ చేయడం కొరకు బాడీ లాంగ్వేజ్ కావాలి. బాడీ లాంగ్వేజ్ తో పాటుగా వాయిస్ మాడ్యులేషన్ కావాలి. ఎస్, ఈ వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ ఉంటేనే మన ముందున్న స్పీకర్ ని మనకు అనుకూలంగా కొంతవరకు కట్టి ఉంచగలుగుతాము. మనం ఆకట్టుకుంటాం. అలా ఆకట్టుకున్నప్పుడు మన స్పీచ్ సక్సెస్ అవుతున్నట్టు లెక్క. మనం ఆకట్టుకోలేనుకో అది ఎప్పటికీ సక్సెస్. మన దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంటుంది, కానీ మనం ఇతరులను ఆకట్టుకునే విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా? ఎక్స్ప్రెషన్స్ నిన్న మనకు సుబ్బారావు గారు చెప్పారు, 9 నవరసాలను, బాడీ లాంగ్వేజ్ నవరసాలు మనం ఇవ్వగలగాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో మనం జీవించగలగాలి. కాబట్టి దానిపైన మనం కొంచెం కాన్సెంట్. అందుకనే లర్న్స్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము అందుకే ప్రతిసారి చెప్తాను, కంగ్రాచులేషన్స్, మీకు ఈ క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చారు అని. ఇప్పుడు మాకు క్యూరియాసిటీ ఉంది, ఏంటి మనం నేర్చుకుని ఇంకా కొంతమందికి చెప్పగలగాలి అనేది. ఆ క్యూరియాసిటీతో మనం అంత టైం స్పెండ్ చేస్తూ ఒక విషయం పైన కొంతవరకు రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి లర్న్ సంథింగ్. ద సెకండ్ ఈ స్లీప్. మంచి మాట చెప్పారు సార్, ఇది కరెక్ట్. స్లీప్ అంటే వెరీ గుడ్ సార్, నేను మంచిదే అనుకుంటా సార్. ఎంత ఎంత వండుకోవాలి, ఎంత టైం పడుకోవాలి? ఇక ఈ పడుకోవడానికి టైం చెప్పినప్పుడు ఒక్కొక్క విషయం చెప్తాం. పిల్లలు చెప్పినట్టుగా సార్ 18 గంటలు, 16 గంటలు, 14 గంటలు, ఇలా ఏవో కొన్ని గంటలు. ఎందుకంటే పడుకోవడం చాలా ఇష్టం వాళ్ళకి. ఈ మధ్యకాలం పడుకునే తగ్గిపోతుంది, పడుకోవట్లేదు, నిద్రపోవడం లేదు పిల్లల నుండి పెద్దల వరకు. చెప్పండి రీజన్ ఏంటి? నిద్రపోక ఏం చేస్తున్నారు? పోతున్నారు, కానీ ఎప్పుడు పోతున్నారు? పోవాల్సిన సమయంలో కాకుండా వేరే సమయంలో నిద్రపోతున్నారు. రీజన్ మీ అందరికి తెలిసిన రీజనే కదా, కొత్త రీజన్ కాదు. ఏంటి? మొబైల్ ఫోన్స్. వీఆర్ అడిక్టెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. ఎస్, ఆయన పడుకునే ముందు యూట్యూబ్ పెడతారు, అప్పుడు పడుకునే ముందు చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తారు. అంటే ఆ సమయం ఎప్పుడు పోతుంది, ఎక్కడ పడుకుంటున్నాం, ఎన్ని గంటలకు లేవాలి అని లేదు. కానీ ప్రాపర్ స్లీప్ ప్రాపర్ గా లేకపోతే మా ఆర్వి గారు చెప్తారు, యోగ నిద్రలో ఉండాలి చెప్తారు. సో ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్వీఆర్ గారు చాలా చక్కగా ఇస్తున్నాం యోగ నిద్ర. సో మనం పడుకునే సమయంలో కూడా పడుకోవడం కూడా యోగము. అది ఎంత గొప్ప అంశం చెప్పండి. పడుకోవడం ఒక యోగం అంటే అసలు మనం నమ్మగలుగుతామా? పడుకోవడం కూడా ఇంత ఇంపార్టెన్స్ అంటే రియల్లీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మాక్సిమం 6 అవర్స్ ఎనఫ్. ఇంకా కొంతమందికి అన్హెల్తీ ఉన్న వాళ్ళు ఒక 8 అవర్స్, 6 to 8 అవర్స్ మనం పడుకోగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉంటుంది అనేది నిజం. నెక్స్ట్ ఈట్ రైట్. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతున్నాం మంచిది. ఈట్ రైట్ అంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. సో మనం తింటుంది రైట్ కాదా అని చెప్పాలంటే చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అండి, హ్యూజ్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే వెస్టర్నైజేషన్ ఉంది, సాంస్క్రిటైజేషన్ ఉంది, చాలా మారిపోయినాయి ఇక్కడ వ్యవస్థ. ఒకటి కాదు, ఈ మార్పుల వల్ల మనం తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవడం లేదు, తీసుకొని ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటాం. ఎంత అద్భుతం చేస్తుందండి. ఇప్పుడు అది తీసుకోలే, ఒకవేళ అలాంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకపోయినా మనం షేమ్ అవుతున్నాము. అంటే మన ప్రెస్టేజ్ ఈ డౌన్ అయిపోతున్నట్టు, మన సొసైటీలో మనం లేనట్టు. ఆ సందర్భం చూడండి, పిజ్జా బర్గర్. ఫస్ట్ టైం నేను ఎగ్ పఫ్ అనే విషయాన్ని నేను విన్నది నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో. అందువల్ల మనకు తెలియదు ఎగ్ పఫ్ అంటే. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో మనం చదువుతున్నప్పుడు నిజాం కాలేజ్ లో మేము ఉన్నప్పుడు ఫస్ట్ టైం బేకరీ. సో బేకరీ అంటే ఏంటది అప్పుడే. ఆడికిన తర్వాత అక్కడ ఎగ్ పఫ్ అంటే ఏంటి నాకు ఒకరు ఆఫర్ చేశారు. ఐ డోంట్ నో హౌ టు ఈట్ ఇట్. సో ఎలా తినాలో మాకు తెలియదు, అసలు ఎగ్ పఫ్ ఎలా తినాలో తెలియదు, ఏం చేయాలి పరిస్థితి. మనం పక్క గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినాం, అసలు హైదరాబాద్కి వెళ్ళిన అదే సందర్భంలో మన క్యాంపస్ లో ఉన్నాం, ఏదో ఒకటి తిరిగే ప్రయత్నం చేస్తాం. అప్పుడు బేకరీకి వెళ్తే ఒక ఎగ్ పఫ్ ఒక మిత్రుడు ఆఫర్ చేశారు. మనకి ఎలా తినాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి?
ఏం చేస్తారు? ఏం చేయలేమా? ఏం చేస్తామండి? ఎదురుగా ఉన్న వాళ్ళు ఎలా తింటున్నారో చూసి మనం అలా తింటాం. ఏమో తెలియదు కదా. ఎస్, ఎస్, రైట్. మనకు తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారో చూసి మనం ఆ రకంగానే ప్రారంభించాం. సో నిజానికి మనకు తెలుసు ఇప్పుడు అది అయిపోయింది ఒక దశ. ఒకప్పుడు ఎగ్ పఫ్స్ కొన్ని టౌన్‌లోనే ఉన్నాయి చెప్పాను. ఇప్పుడు ఊర్లలో కూడా ఎగ్ పఫ్స్ దొరుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసింది. ఇది గ్రేట్ డెవలప్‌మెంట్ మనం కన్సిడర్ చేస్తున్నారు. పిజ్జా, బర్గర్, జొమాటో, స్విగ్గీ ఇలా ఆర్డర్ ఫుడ్. దాంట్లో ఏమొస్తుంది, ఏం చేస్తామో తెలియదు. ప్రాపర్‌గా అవే తింటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇలాంటివి తింటూ కనుక కోక్ తాగకపోతే మనం పెద్ద పాపం చేసినట్టు లెక్క. అది పిజ్జా, బర్గర్ తింటూ ఒక కోక్ తాగాలి. అప్పుడు మాత్రమే యెస్ యూ ఆర్ ద రైట్ వే ఇన్ యువర్ ఫీడింగ్ ఆర్ ఫుడ్డింగ్ అని చెప్పొచ్చు. అప్పుడు మన రైట్ వేలో ఉన్నట్లే. ఇది తాగలేదు తినలేదు అనుకో, అయ్యో ఇక్కడ ఎక్కడో ఉన్నారని అనిపిస్తుంది. అంటే సమాజం ఇంతవరకు వచ్చింది ప్రెజెంట్ సిచ్యువేషన్. కానీ రియాలిటీకి మనకు తెలుసు ఇది సరైన ఆహారం కాదు అని చెప్పి తెలుసుకున్నాయి. అది తెలుసుకోవడానికి ఈ సందర్భంలో మనకు చాలా ఉపయోగపడే సందర్భం ఇది. ఇప్పుడు ప్రయారిటీ ఫుడ్‌కు పెరిగింది. ఇప్పుడున్న ఈ యొక్క పాండమిక్ టైంలో యోగాకు పెరిగింది. అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవు అని చెప్పి ప్రపంచం మొత్తం గుర్తించడానికి ఈ పాండమిక్ సమయం చాలా ఉపయోగపడుతుంది. మన ఆహార పదార్థాలు ఎలాంటివి, మనం ఉపయోగించుకుంటే ఆచార సాంప్రదాయాల్లో కూడా మనం ఎంత చక్కగా పాటించాము అనేది. ఇవన్నీ మనకు తెలిసిన దీన్ని మనం ఎక్కువ డిస్కస్ చేయం. కాబట్టి ఈట్ రైట్. మనం ఇక్కడ తినాల్సింది మన మెమరీ బాగా అంటే గ్రీనరీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పాలు, ఇలా ఫ్రూట్స్, ఆకుకూరలు ఇలా తీసుకున్నాం అన్నమాట. మనం ఎక్కువగా ఈ యొక్క మెమరీ ఐటమ్స్ బాగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫిష్ ఎక్కువగా తీసుకోవడం కానీ, అలాగే నట్స్ అంటే మనకున్నటువంటి గింజలు ఏవైనా సరే. ఒకప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూస్తే ఊర్లలో గాని, మన అమ్మమ్మలు గాని, నాయనమ్మలు ఏం చేశారంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏవో ఒక కొన్ని గింజలు ఇంట్లో వేయించి రెడీగా ఉంచేవారు. అవి ఒక పిడికెడు తీసుకొని వాడు తినేవాడు. ఇన్ని కొన్ని జేబులో మోసుకొని బయటికెళ్ళి ఆట ఆడుకుంటూ షేరింగ్ అక్కడ ఉన్నది. మన ఫ్రెండ్‌కి కూడా అరే పట్రా అని ఒక పిడికెడు తీసి అతనికి పెట్టి, మనం తింటూ, వాడిని తినిపిస్తూ ఆట ఆడుకునేవాళ్ళం. అప్పుడు గ్రేట్ షేరింగ్ కూడా నేర్పించాం. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో షేరింగ్ డేస్ పెడతాం. వాని బాక్స్‌లో ఏం తెచ్చినా చూసి ఈ బాక్స్‌లోకి తీసిస్తాము. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు సో ముఖ్యంగా మనకు ఈ ఈట్ రైట్‌లో ఆల్‌జీమర్స్ అనేది మన మతిమరుపు అనేది రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఆహారం అనేది ఉండాలి. సో కోకోనట్ ఆయిల్ గాని, అలాగే ఆలివ్ ఆయిల్ గాని ఉపయోగిస్తున్నాం. ఇలాంటివి వాడాల్సి. నెక్స్ట్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఇంకా బెటర్ వే ఉందంటే మనకి ఏదైతే చాలా కష్టం అనిపించిందో ఆ కష్టమైనటువంటి పనులను రోజుకు ఒక్కసారైనా చేసే ప్రయత్నం చేస్తే మన బ్రెయిన్ అదొక ఎక్సర్సైజ్, ఒక ఛాలెంజ్ తీసుకుంటుంది. ఇది 2 అంశాలు మెమరీని బెటర్ వే చేస్తుంది. ఇంకొకటి మనం కూడా కాన్ఫిడెంట్ గా మారబోతుంది చెప్పాను. నెక్స్ట్ వాక్ విత్ యువర్ ఫ్రెండ్ అని లాస్ట్ విషయం. వాక్ విత్ యువర్ ఫ్రెండ్ ఎందుకు ఇంపార్టెంట్ మనకు? ఇంతకుముందు చెప్పాం ఫ్రెండ్ మనకి ఎంత గొప్పవాడని. ఇప్పుడు రీసెర్చ్ లో చాలా వరకు చెప్పేస్తుంది. ఫ్రెండ్ తో మనం ఉన్నప్పుడు మనం అంటే మన యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, మన అలవాట్లు కానీ, మన వైఖరి కానీ, మన స్వేచ్ఛగా ఎవరి ముందు వెలిపించుకోగలం అంటే ఒక స్నేహితుడు వద్దని. కాబట్టి స్నేహితుడు మనం నడిచినప్పుడు నీకున్నటువంటి అన్ని టెన్షన్స్ రిడ్యూస్ అయిపోయి చాలా ఈజీగా మన యొక్క మైండ్ అనేది మారిపోతా ఉంటుంది. కాబట్టి కనీసం టైం ఉన్నప్పుడు ప్రతిసారి మనం వాక్ చేస్తే మెట్రోతో కలిసినప్పుడు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. తర్వాత ఒక ఫ్రెండ్ నుంచి ఇంకొక ఫ్రెండ్ మనం కలుసుకునే అవకాశం కాబట్టి సోషల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. సోషల్ ఇంటరాక్షన్ ద్వారా మనం ఎవరు అనే విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గుడ్ కన్వర్జేషన్ జరుగుతుంది ముఖ్యంగా. అండ్ ఇతరులను మనం ఎలా సంబోధించాలి, ఏ రకంగా మనం మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెమరీ పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎక్కడ కూడా వదులుకు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడే ప్రయత్నం చేయండి. కొంత జోవియల్ గా ఉండాలి. ఎప్పుడు ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు అంతా ఎప్పుడు సీరియసే కాదు. సీరియస్ ఉంటే మళ్ళీ అతను ఫోన్ ఎత్తున ఎప్పుడు వచ్చిన ఒక ప్రాబ్లమ్ తో వస్తున్నాయి అన్నప్పుడు అతను మనకు కరెక్ట్ ప్రయారిటీ ఇవ్వడు. కాబట్టి నిజానికి మనం సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్ చెప్పండి. సమాజం వరకు ఫ్రెండ్స్ తో మనం ఏదైతే భావాలు పంచుకోవాలో ఆ భావాలు పంచుకోండి. తర్వాత మెడిటేషన్ ఇది చాలా అవసరం. మెడిటేషన్ గురించి నాకన్నా ఎక్కువగా మనకు మన ఆర్‌వీఆర్ గారు చాలా చక్కగా చెప్పేస్తున్నారు. టెన్షన్స్ ని మనం బయట తీసుకొని బయటికి ఆ టెన్షన్ ఫ్రీగా స్ట్రెస్ రిలీజ్ చేసుకునే విధంగా ఉందని చెప్పాడు.
కాబట్టి ఈ రకంగా మనం ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం అనిపిస్తుంది. అట్లీస్ట్ 7 కౌంట్స్ అని చెప్తాను. ఇన్హేల్ అంటే 7 నెంబర్ కౌంట్ చేస్తూ ఇన్హేల్ చేయాలి. మరొక 7 నెంబర్ కౌంట్ చేస్తూ దాన్ని హోల్డ్ చేసి ఉండాలి. మరొక 7 నెంబర్ కౌంట్ చేస్తూ ఎక్స్హేల్ చేయాలి. ఇది మెడిటేషన్ ప్రాసెస్ లో అట్లీస్ట్ మనం ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయాల్సిన అంశం. ఇలా చేసినప్పుడు మనం అంటే మన బ్రెయిన్ కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్రాపర్ గా అందుతుంది. ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ ప్రాపర్ గా అందుతుందో ఈ ఆక్సిజన్ ద్వారా మనం పూర్తిగా నేర్చుకోగలమని చెప్తాము. ఇస్ క్లియర్? 1 అవర్ అయిపోయిందండి. క్లోజ్ చేద్దాం. సో నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్లైడ్ వచ్చేసింది. ఇది ఇంత మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ మెమరీ ఆర్ రిమెంబరింగ్ అని చెప్పాం. ఎఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ మెమరీ ఆర్ రిమెంబరింగ్. ఎలాంటి ఎఫెక్టివ్ మెథడ్స్ మనం ఉపయోగించాలి అంటే మనకు ఏదైనా నేర్చుకోవడానికి కావాల్సిన అంశాలు రెడీనెస్. ఈ రెడీనెస్ మనకు కావాల్సిందంటే ఫస్ట్ క్యూరియాసిటీ అండ్ కాన్సన్ట్రేషన్. ఈ శ్రద్ధ మనం చెప్పడానికి మన యోగాల్ని చాలా సమస్య. శ్రద్ధ అంటే ఏ రకంగా ఉండాలి? మనం వాచ కర్మన అని చెప్తాం కదా, ఈ రకంగానే మనస వాచ కర్మన అని చెప్తాం. అన్ని రకాలుగా రకాలుగా మన కాన్సన్ట్రేషన్ మనం నేర్చుకునే అంశం పైన ఉండాలి. నేర్చుకునే అంశం పైన క్యూరియాసిటీ ఉండాలి. నేర్చుకోవాలనేటువంటి తపన ఉండాలి. ఇంతకుముందు చెప్పాం క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్ చెప్పాం. సచిన్ టెండూల్కర్ అంత ఈజీగా అంత ఇమేజ్కి రాలేదు సార్. మీకు ఇంకో విషయం గుర్తుకునే ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అండ్ వినోద్ కాంబ్లీ ఇద్దరు ముంబై నుంచి వచ్చారు. ఇద్దరు స్కూల్ క్రికెటర్సే. కానీ సచిన్ టెండూల్కర్ ఒక స్థాయికి ఎదిగిపోయాడు. వినోద్ కాంబ్లీ అక్కడే అయిపోయాడు. కారణాలు ఏమైంటాయి? వాళ్ళు చేసేటువంటి క్యూరియాసిటీ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది, దానిపైన కాన్సన్ట్రేషన్. అసలు ఆట అంటే అతనికి ఎంత ఇష్టపడగా నేర్చుకోవడం అంటే ఎవ్రీడే లెర్నర్ ఆయన. ఎప్పుడైతే మనం లర్నింగ్ ఆపేస్తామో వెళ్ళిపోతుంది. కాబట్టి అతనికి సెల్ఫ్ ఇమేజ్ పెరిగిపోయింది అతను. అందుకనే కదా సచిన్ టెండూల్కర్ ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ అంటున్నాడు. ఎందుకు అంత ఇమేజ్ పెంచుకోవాలంటే అతన్ని కాన్సన్ట్రేషన్, హార్డ్ వర్క్ ఇవన్నీ అక్కడ కలిసి ఉన్నాయి. కంటిన్యూస్ వర్క్. అప్పుడు మాత్రం మనం సక్సెస్ అయినప్పుడే నీకంటూ ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇమేజ్ సృష్టించుకోవాలి. ఇమేజ్ సృష్టించుకునేది మనమే. మీనింగ్ఫుల్ లర్నింగ్ అని చెప్పాం. అంటే అర్థం చేసుకుంటూ చదవడం. ఇది అందరికి తెలిసిన అంశమే. నెక్స్ట్ వచ్చేసి రిసిటేషన్ చెప్పాను కదా. రీకాల్, నెంబర్ ఆఫ్ టైం రీకాల్ చేసినప్పుడు మెమరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత న్యూమోనిక్ డివైసెస్ అని చెప్పాం. అంటే ఏవైనా కొన్ని కొన్ని ఇంతకుముందు చెప్పాం ప్రల్లాస్ అని చెప్పాం. ఎందుకంటే టైప్స్ ఆఫ్ మెమరీ మనం మర్చిపోకుండా ఉండాలంటే ప్రల్లాస్ అనేది కోడ్ ఇచ్చాం. ఆ ప్రల్లాస్ ద్వారా గుర్తుంటుంది. అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ మెమరీ చెప్పడం కొరకు L+4R అని ఫార్ములా ఇచ్చాము. అందులో మెమరీలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి గుర్తుంచుకుంటాము. ఇలా కొన్ని కొండగూడ్స్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్, ఎస్ యూ క్యాన్, ఎస్ వీ క్యాన్. సో ఇలాంటి మనకు కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు అవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని ఒబేడ్గా ఉండాలి. అతి విశ్వాసానికి పోతే మాత్రము మన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్ ఒకదానికొకటి అసోసియేట్ చేస్తూ నేర్చుకోవడం. తర్వాత లర్నింగ్ సిచ్యువేషన్ చెప్పాం. లర్నింగ్ సిచ్యువేషన్ మనకు అవసరం అండి. అంటే మనకు ఉన్నటువంటి పరిసరాలతోటి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంకా అది సైకలాజికల్ ప్రూఫ్ అయింది. దొంగలు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి కనుక ఉంటే అతను కూడా దొంగగానే మారిపోతాడు. ఒకవేళ దొంగల సమూహంలో నుండి ఒక దొంగలో ఉంటున్న ఒక పిల్లవాడిని తీసుకొచ్చి మంచి వాళ్ళు నివసిస్తున్న ప్రదేశంలో అతను వదిలిపెడితే ఆ పిల్లవాడు మంచివాడిగా మారిపోతుంది. అంటే ఇది పరిసరాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ లర్నింగ్ సిచ్యువేషన్ మనం ఏ రకంగా ఉందని పరిసరాల ప్రభావం ఉంటుంది. మన పైన ఎవరైతే ఇంప్రెస్ చేసిన పర్సన్స్ ఉంటారు. తర్వాత నేర్చుకోవాల్సిన అనుకున్న పరిసరాలు మనకు ఉన్నాయా చూస్తారు. నెక్స్ట్ మోటివేషన్ చెప్పారు కదా, మనకు ప్రేరణ చాలా అవసరం. అంటే నేను ఏదైనా చేయాలి, ఏదో సాధించాలి అనేటువంటి ఎవరో ఒకరు. అందుకని మనకు ఒక ఐడియల్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరో ఒక ఐడియల్ పర్సన్ మనం చూస్ చేసుకోవాలి. ఇతని ద్వారా మనం చేయగలుగుతాము. అతను నా యొక్క ఆదర్శం, అతను నాకు మోటివేట్ చేస్తాడు. మనందరికీ కూడా ఈ యొక్క ఇంపాక్ట్ ఫౌండేషన్ మన కంపల్సరీ మనకు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఎందుకు తీసుకుంటాం ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ అంటే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిన ఈపీఎస్ అనేది పాండమిక్ టైంలో ఆన్లైన్ ద్వారా అట్లీస్ట్ ఒక 1000 మంది స్పీకర్స్ తయారు చేద్దామని చెప్పి ఒక
ఒక చిన్న కార్యక్రమంగా ప్రారంభమైన ఈ ఈపీఎస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఈ రోజు నాటికి 10,000 మంది స్పీకర్స్, సర్టిఫైడ్ స్పీకర్స్ తయారు చేసింది. ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను కానీ ఆర్వీఆర్ కానీ ఇదే డయాస్ పైన, ఇదే ప్లాట్ఫామ్ పైన మేము యాజ్ లైక్ యూ, అంటే మీలాగానే నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి మళ్ళీ కొంతమంది ఫెసిలిటేట్ చేసి తర్వాత ఈరోజు మాకు మెంటర్ గా పార్టిసిపేట్ జరిగిన సంస్థలు. అంటే ఒక చిన్న దానికి కావాల్సిందంటే ఒక ప్రేరణ స్టార్ట్ అయింది. ఇప్పుడున్నట్టు మన మోటో ఏంటి, ఇంపాక్ట్ మోటో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక స్పీకర్ ఉండాలి, ప్రతి ఊరికి ఒక ట్రైనర్ ఉండాలి చెప్తుంది సార్. ప్రతి ఇంట్లో ఒక స్పీకర్, అంటే ప్రతి ఒక్కరికి స్పీకింగ్ స్కిల్స్ అనేది అవసరం అండి. మన సమస్యలు మనం 50% మన కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత మిగతా 50ని మనం పోరాటం చేసి ఛేదించవచ్చు. సో జీవితం అంటే ఈ మధ్య కాలంలో మన గంపసారి ఇచ్చిన స్లోగన్, జీవితం అంటే ప్రతిరోజు కొత్త సమస్యలోకి వెళ్ళడమే జీవితం. కాబట్టి మనకి ఎప్పుడోసారి కాబట్టి ఇలాంటి వాటి మనం ఓవర్కమ్ చేసేటువంటి మనకు ఇన్స్పిరేషన్, మోటివేషన్ కావాలి. కాబట్టి ఎవరినో ఒకరిని చూస్ చేసుకోండి. మీరు కూడా మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. మహాత్మా గాంధీజీ మన యొక్క ఎంటైర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ని, నేషనల్ మూవ్మెంట్ ని రన్ చేశాడు. కానీ అతని ఇన్స్పిరేషన్ ఇచ్చింది భగవద్గీత. అతను ఇన్స్పైర్ అయ్యాడు, అక్కడ నుంచి మోటివేట్ అయ్యాడు. ఆ తర్వాత మహాత్మా గాంధీ చాలా మందికి ఒక మోటివేషన్. చాలా మంది ప్రపంచంలో అనేకమైన లీడర్స్ మహాత్మా గాంధీని మోటివేట్ తీసుకున్నారు. నెల్సన్ మండేలా. ఎవరి నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఎవరు మీకు మోటివేట్ అంటే మహాత్మా గాంధీ. అమెరికాలో సివిల్ రైట్స్ పోరాటం చేసినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ చూసారా. ఇప్పుడు మన ఇలాంటి నేను ఇక్కడ క్లూ ఇస్తుంటే మీ మైండ్ లో కదా ఆటోమేటిక్ గా లేదా ఇది ఏ మెమరీ, లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి ప్యాసివ్ మెమరీ. ఇప్పుడు చెప్పండి, అమెరికాలో సివిల్ రైట్స్ మూవ్మెంట్ చేసినటువంటి వాడు, అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని చెప్పాము. ఎవరు అతను? గుర్తుకు రావాలి కదా మనకు. వస్తున్నారు, ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఇప్పుడు మీకు అంటే అబ్బా వచ్చింది సార్, కొంచెం దగ్గరికి వచ్చింది వస్తుంది సార్, బయటకు వచ్చేస్తుంది, వస్తుంది, గుర్తుకొస్తుంది. అంటే రికగ్నైజ్ చేసుకోబోతున్నాము, రీకాల్ చేయబోతున్నాము. ఎవరతను? ఒక్క లైన్ చెప్పు, ఒక్క ముందు అక్షరం చెప్పండి సార్, ఏమంటే నేను గుర్తు చేస్తాను. ఫస్ట్ చెప్తే మొత్తం వస్తుంది సార్. అంటే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా మనకు రివిజన్ లేకుండా. ఎవరతను? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, సీనియర్ జర్మనీలో ఉంటాడు. కాబట్టి ఈ మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఎవరు ఇన్స్పిరేషన్ అంటే మహాత్మా గాంధీ. కాబట్టి మనకు కూడా ఇక్కడ ఉన్నావో, ఇక్కడ ఎవరైతే ఉన్నామో వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ ఉంటేనే మనం ఆ మోటోలో వెళ్ళగలం. కాబట్టి ప్లీజ్ చూస్ ఎవరో ఒకరు. చాలా మంది ఉన్నారు. వారి చరిత్రలతో పాటుగా ప్రపంచ చరిత్రలు మార్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఒకరిని మోటివేటర్ గా తీసుకోండి. నెక్స్ట్, యాజ్ యూజువల్లీ ఒక మంచి మెమరీ టిప్స్ కావాలంటే ఎవ్రీడే యోగా, మెడిటేషన్ అనేది కంపల్సరీ. ఇప్పటి వరకు క్లియర్ కదా? అంటే గంట అయిపోయింది అంటే 50 minutes దాటి 50% పోగాయా. 60కి వస్తే 70% మనం మళ్ళీ వెళ్ళిపోతుంటాం. క్లాస్ నడుస్తూనే ఉంది, వెళ్ళిపోతూనే ఉంది. ఎస్, ఫైనల్లీ అక్రోనియం అండి. సో అక్రోనియం చెప్పడానికి ముందు అక్రోనియమ్స్ అంటే ఏంటి ఒకసారి చెప్పి ఈ అక్రోనియం ముగిస్తానండి. అక్రోనియం అంటే ఏం లేదండి, మనకు ఉన్నటువంటి ఒక పెద్ద టాపిక్ ని షార్ట్ చేసుకోవడం. ఈ షార్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క చిన్న పదం చేత మనం ఎంటైర్ ప్రోగ్రామ్ ని మనం రన్ చేయాలి. అలాంటి వాటిని మనం అక్రోనియమ్స్ అంటే మనకు నచ్చినటువంటి దాన్ని ఏదైనా ఒక నిన్న మన క్లాస్లో ఫస్ట్ క్లాస్లో స్టేజ్ ఫేర్ లో మనకు ఆర్వీఆర్ గా చెప్పారు. ఆర్వీఆర్ ఫార్ములా అని చెప్పింది సార్. అంటే సారుని ముందే చెప్పాడు, సార్ నేను పర్సనల్ బ్రాండింగ్ చేస్తున్నాను, బ్రాండ్ చేస్తున్నాను. సో మీకు అది గుర్తుకొచ్చినట్టు అలాగే ఏబిసిడి టెక్నిక్ ఎలాగైతే గుర్తుకొస్తుందో, ఏబిసిడి అని చెప్పినప్పుడు మనం ఎలాగైతే అట్రాక్షన్, బాడీ బిహేవియర్, కాంటెంట్, డైరెక్షన్, ఎవాల్యుయేషన్ ఎలాగ చెప్తున్నామో అలాగనే, ఎందుకంటే అది ఒక అక్రోనియం అలా మన మైండ్. ఇప్పుడు అదొక్క ఏబిసిడి తెలిసి ఉంటే మనం ఒక గంట సేపు ఉపన్యాసం ఇవ్వచ్చు. గంట
సో కాబట్టి ఆ రకంగా మన యొక్క ప్రిపరేషన్ ని చేసుకోవాలి. ఇక్కడ అక్రోనియం ఇచ్చాను. నేను మెమరీకి ఒక అక్రోనియం చేశాను. అసలు మెమరీని మనం ఎలాగా అబ్రివేట్ చేసుకోవచ్చు, ఎలా అబ్రివేట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నేను మెమరీలో ఎం అనేది ఏమి ఇచ్చానంటే ఒక మ్యాగ్నిఫిసెంట్ అని చెప్పి. మెమరీ ఎలాంటిది అంటే ఒక మ్యాగ్నిఫిసెంట్ అంటే ఒక ఇంప్రెస్, మన ఇతరులను ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేయాలంటే మనకు కావాల్సిందంటే నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాలెడ్జ్ అంటే నెంబర్ ఆఫ్ పుస్తకాలు చదివావు, అఫ్ కోర్స్ చదివినావు, కానీ నీకు సరైన సమయంలో నువ్వు చదివింది గుర్తుకు రాకపోతే వి ఆర్ నన్, ఇజంట్ ఇట్? వి ఆర్ జీరో. కానీ నేను 2 పుస్తకాలు చదివిన సార్, పుస్తకాలు చదివి బాగా గుర్తుంది, నేను దాన్ని బాగా ట్యాగిల్ చేసుకోవాలను, వేసినప్పుడు దాన్ని టక అక్కడ ఏదైనా తిప్పి నేను తెచ్చుకోవాలను అని. కాబట్టి మెమరీ 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 అందుకనే మెమరీ అనేది ఒక మ్యాగ్నిఫిసెంట్ అని చెప్పాము. తర్వాత ఎంపవర్మెంట్, మనకు ఒక పవర్ని ఇస్తుంది. ఎవరి దగ్గర అయితే మెమరీ ఉంటుందో వాళ్ళు ఒక పవర్ఫుల్ గా ఉండగలుగుతున్నారు. అలాగే ఈ పవర్ఫుల్ తో పాటు ఒక మ్యాక్సిమం చెప్పామంటే ఏం చెప్తాం అక్కడ, యాజ్ గ్రేట్ యాజ్ హై. ఇక నువ్వు ఎంత హైకి వెళ్ళావో అంత హైకి వెళ్ళిపోవచ్చు. మనం మెమరీ ఉంటేనే నువ్వు పైకి చేరగలుగుతావు చెప్పాము. తర్వాత ఏం చేయమంటే ఇవన్నీ కలుపుకొని ఈ 3 లక్షణాన్ని మనం ఏం చేయగలగాలంటే ఆపరేట్ చేయగలగాలి. అంటే ఒక యజమానిగా ఇంతమంది చెప్పాము, చెట్టు కొద్ది గాలి, పిండి కొద్ది రొట్టె, ఇలాంటి ఏవైతే మనం సామెతలు చెప్తున్నామో అలాగే ఇక్కడ మనం ఏంటంటే దీని మన దగ్గర నుండి ఈ మ్యాగ్నిఫిసెంట్ మెమరీని అదొక అధికారం తీసుకొని మనం హైయెస్ట్ లెవెల్కి ఎదగాలంటే దాన్ని ఆపరేట్ చేసే కెపాసిటీ అంటారు. ఈ ఆపరేట్ ని పర్ఫెక్ట్ గా సరైన మార్గంలో చేసుకోగలగాలి. అండ్ ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో అది రిఫ్లెక్షన్ ఇస్తుంది, అంటే మళ్ళీ మనకు ప్రతిఫలాన్ని అందిస్తుంది. ఎలాంటి రిఫ్లెక్షన్ అంటే దట్ ఈస్ గుడ్ ఈల్డ్, మంచి ప్రతిఫలాన్ని, మంచి పంటని మనం పొందవచ్చు అని చెప్తున్నాం. సో కాబట్టి ఈ రకంగా మనం యాక్రోనియం చేస్తున్నాం. అంటే యాక్రోనియమ్స్ అనేది ఇక్కడ ఏమీ లేదు, పెద్ద ఇష్యూ కాదు. ఇది మీకు నచ్చినటువంటి పదాలు మీరు ఉంచుకొని ఆ చెప్పాలనుకున్న దాన్ని విశదీకరించడం అంటే ఎక్స్పాన్షన్ చేయడం కొరకు ఈ యాక్రోనిమ్స్ మనం వాడుతూ ఉంటాం. ఆర్గార్ టెక్నిక్ కానీ, ఇప్పుడు ఏం చెప్పండి మెమరీ కానీ, తర్వాత మనం చెప్పండి ఏబిసిడి టెక్నిక్ కానీ, ఇలా ప్రతిదానికి మీకు నచ్చిన ప్రతిదానికి చేసుకోవచ్చు. మనం దాని కూడా కొన్ని రీసెర్చ్ చేసి దానికి అనుగుణంగా ఉన్న కొన్ని పదాలని తీసుకురావడమే, ఆ పదాలని చెబుతూ దాని ఎక్స్ప్లెనేషన్ కెపాసిటీ మనం పెంపొందించుకోవడానికి యాక్రోనియం అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ సార్, ఇక మనకు కన్క్లూజన్కి వచ్చాం. సో ఏదైనా సరే మెమరీలో పాటుగా మనం నేర్చుకోవడం, ప్రతి ఏ విషయం నేర్చుకున్నా కూడా మన WH క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. WH క్వశ్చన్స్ కాంటెంట్ ప్రిపరేషన్ మనం అప్పుడే నేర్చుకుని ఉంటాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా WH క్వశ్చన్స్ ద్వారా మాత్రమే మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక ఆలు టెక్నిక్ ఉంది, అదేంటంటే ఆస్క్, లర్న్ అండ్ యూజ్. ఏదైనా కనుక కానప్పుడు అడగండి, అక్కడ నుంచి నేర్చుకోండి, నేర్చుకున్న అంశాన్ని మళ్ళీ మనం ఉపయోగించాలి, ఉపయోగిస్తేనే అది మన మైండ్ లో రిజిస్టర్ అయి ఉంటుంది అని చెప్పారు. ఇది ఈ రోజు క్లాస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ లాంగ్ టైం, అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ టాపిక్ కూడా అలాగే ఉంటుంది కొంచెం. సో లేదు, మీరు ఇచ్చిన కంటెంట్ చాలా చాలా ఐస్ బ్రేకింగ్ సబ్జెక్ట్ అంటాం కదా, ఆ టైప్ లో ఇచ్చారు. చాలా బాగుంది, సూపర్. శ్రీనివాసులు గారు మైక్ మ్యూట్ చేసుకోండి. జనరల్ డిఫికల్ట్ సబ్జెక్ట్ కదా సార్ సైకాలజీది. అవును, డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇక్కడ మన ఫ్రెండ్స్ కి మనం ఎంతవరకు దాంట్లో సబ్జెక్ట్ అవగాహనలో కొంచెం ఈజీ ఉంటుంది, అవగాహన లేని వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. కష్టం అంటే ఇబ్బంది ఉంటుంది, ఏం చెప్తున్నారు మాకేంది ఇదంతా అని అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది సార్, బాగుంది. ఎంత సబ్జెక్ట్ మళ్ళీ చక్కటి మెమరైజ్ చేసుకోగలిగాం అంతా కూడా. చాలా ఎక్సలెంట్ సబ్జెక్ట్ అండి ఇది. నిజంగా ఇది మళ్ళీ ఇంకొకసారి ఇదంతా ఒకసారి చూసుకుని చదివితే చాలా ఎఫెక్టివ్ స్పీకింగ్ కి చాలా ఉపయోగపడుతుందండి. అందుకనే సార్ మేము చాలా చేసి పట్టుకొచ్చాం సబ్జెక్ట్, ఎంత వరకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. చాలా ఇది 2 బైలింగ్వల్, అంటే మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా మీరు టైప్ చేసి సేకరించడం ఇంగ్లీష్ లో ఇచ్చాం సార్. ఇది ఇంగ్లీష్ ఇవ్వడం వల్ల చాలా మంది అప్పుడున్నటువంటి పార్టిసిపెంట్ ఇబ్బంది పడ్డారు. సార్ కొంచెం తెలుగు యాడ్ చేయాలని చెప్పినాను, మా తెలుగులో నేను పీపీటీ తయారు చేసుకుంటాను.
చిన్నప్పుడు చదివినటువంటి ఆ వల్లి వేయడం ఇలాంటివన్నీ చూసారా? ఇవన్నీ బట్టి పట్టడం, తార్కికం ఇవన్నీ చిన్నప్పుడు చదివి ఈ మధ్యకాలంలో అన్ని వదిలేసాం. షార్ట్ కట్స్. బ్రదర్ అని తమ్ముడు అని కూడా తా అంటున్నారు, లేకపోతే బ్రో అంటున్నారు. ఎంత లాంగ్వేజ్ మారిపోయింది. అయిపోయింది సార్, ఆ సిస్టమ్ వచ్చేసి టైపింగ్ నే మార్చేసాం. కానీ వింటూ ఉంటూ చాలా హ్యాపీ అనిపించింది. ఆ బిట్వీన్ అనే పదాన్ని B/W అని రాస్తున్నారు. నేను క్వశ్చన్ పేపర్ మనం కరెక్షన్ చేసినాడు, B/W వాట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, వై డు రైట్ హియర్ B/W బిట్వీన్ సార్ అంటుంది. అయితే బిట్వీన్ దాన్ని ప్రాపర్ స్పెల్లింగ్ రాదా, జీడి ఇలాగే మనం కొన్ని నేర్చుకోవాలి, స్పెల్లింగ్ మర్చిపోతాం సార్. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ప్రేరణ, మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. మోటివేషన్ అంటే షార్ట్, ఇన్స్పిరేషన్ అంటే లాంగ్ ఉంటుంది. మాకు మీరు ఇచ్చిన ఇది ఇన్స్పైర్ అయ్యాం మేము ఈరోజు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇన్స్పిరేషన్ ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం సార్, ఇన్స్పైర్ ఉండాలని. ఆర్వీఆర్ గారు క్వశ్చన్స్ తీసుకోండి, టైం ఎక్కువైంది కదా ఈరోజు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, లేదంటే మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పండి. సార్ ఈ రోజు మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఇది పైసన్స్ ఆర్గాన్ గురించి అది ఎలా మెమరీ టెక్నిక్స్ మంచిగా చెప్పారు, బాగున్నాయి. మీ పేరు సార్ ఒకసారి? మెమరింగ్ ఇస్ ద రీప్రొడక్షన్ ఆఫ్ పాస్ట్ పర్సనల్ పర్సెప్షన్ అన్నారు కదా, అది ఎక్సలెంట్ గా అనిపించింది సార్. And behavioral change is also education. That is also very nice, sir. ఎప్పటికి గుర్తుంచుకొని మన జనరేషన్ కి ఇవ్వాల్సినటువంటి అంశం ఎడ్యుకేషన్. వాట్ ఎడ్యుకేషన్ మీన్ బిహేవియర్ చేంజ్. అది కాకుండా నేర్చుకున్నానంటే అది కానే కాదు. ఇది మనం ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాల్సింది. యాజ్ ఎ స్పీకర్ గా మనం ఎప్పుడు చెప్పాలి, మనం మర్చిపోకుండా చెప్పాల్సిన మాట కూడా ఇదే. అవును సార్, అవును. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మనం ఈ 5 ఆర్గాన్స్ లో ఎలా క్యాప్చర్ చేసుకోవాలని చెప్పారు కూడా. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. దట్ ఈస్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సార్. అండ్ ఆల్సో యూ హ్యావ్ గివెన్ సమ్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మెమరీస్, హౌ దే వర్క్. ఇట్ ఈస్ సో ఎక్సలెంట్ లెసన్ figure. And you have explained about the components of memory and types of memory. The L+4R, those are also very good things which we can also explain to somebody else who want to know about memory.